హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు గొంతు విపరీతంగా నొప్పి పడుతుంది. అయినప్పుడు కొంచెం గట్టిగానే మాట్లాడతా. అప్పుడప్పుడు కొంచెం స్లో చేసినప్పుడు తట్టుకోండి. ఈ ఒడాలు గడినా ఏంది ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నా అనుకోవద్దు. యాక్చువల్గా త్రూ మైక్ మీరు వింటున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నేను చాలా పెద్దగా మాట్లాడతా, చాలా గట్టిగా ఉంటుంది. అవతల వాళ్ళు ఎవరు నిద్రపోలేరు, అంత గట్టిగా మాట్లాడుతుంటాను. మైక్లో అర్థం కదా అంత గట్టిగా మాట్లాడదు, అందుకని గొంతు పోతుంది. నాకు దగ్గు వస్తుంటారు చూసారా, అది గొంతు నాకేదో ఇంకేదో ప్రాబ్లం ఏంటో డాక్టర్ దగ్గర కూడా చాలాసార్లు పోయినా. ప్రతిసారి చెప్పేది ఏంటంటే నువ్వు పెద్దగా అరుస్తున్నావు, దాంతోపాటుగా టైంకి తినకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. అక్కడ అరవడం కూడా తగ్గించన్నారు, ఆయన కూడా తగ్గించలేని పొజిషన్లో ఉన్నాం. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ నాకు భలే గట్టిగా అనిపించినాయి. ఆ పాయింట్స్ కవర్ చేస్తాను. దాంతోపాటుగా నాగమణికంట బిగ్ బాస్లో ఈరోజు నాకు సార్ ఏమని చెప్పాడు, డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుద్ది, ఏమైంది, నాగమణికంట ఉన్నాడా హౌస్లో, బయటికి వెళ్ళిపోయాడా, ఏం జరగబోతుంది అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం మన మాటల్లో. దాంతోపాటుగా సోనియాది ఆ విషయంలో తప్పు లేదనిపించింది, కానీ ఎందుకు తప్పులాగా పోర్ట్రే అయింది అనే క్లియర్ క్లారిటీ ఈరోజు ఇద్దాం అనుకున్నా. దాంతోపాటుగా విష్ణుప్రియది నాకు తెలియదు ఎంతమందికి అది క్రింజ్ అనిపించిందో, లేకుంటే ఓవర్ బార్డర్ క్రాస్ చేసి వెళ్తుంది ఆ అమ్మాయి గేమ్ కోసం అనేది, లేకుండా గేమ్ను దాటి అనవసరంగా గేమ్ను కంపు చేసుకుంటుంది అన్న ఫీలింగ్ ఎంతమందికి వచ్చిందో తెలీదు. ఎంతమందికి వచ్చిందో దయచేసి కామెంట్గా లైక్ అని చేయండి. నాకు ఓవర్ క్రింజ్ అనిపించింది, చాలా క్రింజ్. ఇలా ఎన్ని రోజులైతే ఆవిడ లవ్ ట్రాక్ మీదుగా గేమ్ ఆడుతూ, లవ్ ట్రాక్ అయితే ఓకే, ఆ లవ్ ట్రాక్ వల్ల గేమ్ని ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటే నాకు నెగిటివ్ తప్ప పాజిటివ్ కనపడరు ఆవిడ, దెర్ ఈజ్ నో డౌట్. దాంతోపాటుగా నిఖిల్ గురించి ఒక గట్టిగా కొంచెం మాట్లాడుకుందాం. కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ వెళ్దాం, పాయింట్ బై పాయింట్, ఫన్నీగా. ఓకేనా, చాలా ఫన్నీగా ఉంది ఈరోజు ఎపిసోడ్ అనమాట. కొన్ని పాయింట్లు భలే ఫన్నీ, నాకు సరే కూడా కొంచెం వాళ్ళ రియాక్షన్స్. సో నబీల్కి మంచి హైప్ అయితే ఇస్తున్నాడు బిగ్ బాస్ టీము, బిగ్ బాస్ నాగార్జున గారు కూడా. హీ డిజర్వ్డ్ ఫర్ దట్ హైప్ యాజ్ ఆఫ్ నో. ఫర్దర్గా ఎంత మాత్రం చేస్తాడని తెలీదు. సో ఎపిసోడ్లో ఆదిత్య గారు నబీల్తో ఆ క్లాన్లో నాకు సెట్ కాదు అనేసి అంటాడు. అక్కడ నిన్న నబీల్ ఆదిత్య గారి లాగా ఇమిటేట్ చేశాడు చూసారా, అప్పుడు ఆ ఫ్రేమ్లో ఒకసారి నాకు ఏమనిపిస్తుందంటే ఆదిత్య గారు ఆదిత్యతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరు ఆదిత్య ఎలా కనపడుతున్నారు ఒక సెకండ్ సడన్గా. సో అది కూడా నవ్వు వచ్చింది నాకు. తర్వాత నాకు ఆ క్లాన్లో కష్టంగా ఉందంటే అవునులే అన్న, ఎందుకంటే వీళ్ళందరూ పరిచయం, వాళ్ళు పరిచయం లేదు కదా. కానీ నాగమణికంటే చెప్పిన రీజన్ కూడా అది పర్ఫెక్ట్ రీజన్ అని ఇప్పుడు మళ్ళీ అర్థమవుతుంది చూడండి. ఎందుకు నాగమణికంటే చెప్పిన రీజన్ అంటే ఈ క్లాన్లో ఆల్రెడీ అందరూ తెలిసిన వాళ్ళైనా, ఆ క్లాన్లో కొత్త వాళ్ళు. సో ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ అతను అదే అంటున్నాడు, అందరూ కొత్త వాళ్ళే అని. అందుకే నాగమణికంటే అది ఇచ్చాడు, ఆ రీజన్ కరెక్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు. దాంతోపాటుగా నవీల్ తర్వాత నవీల్ని ఆదిత్య గారు ఏంది సీత నిఖిల్ సాంగ్ అని ఏదో అంటున్నారు, నాకేమో అర్థం కావట్లేదు లోపలంటే. అదే అన్న ఏం లేదన్నా, సీత కూడా నిఖిల్ అంటే ఇష్టం. అక్కడ ఫన్ ఏంది తెలుసా, సీత కూడా అంటే ఇంకా చాలా మందికి నిఖిల్ అంటే ఇష్టం, యష్మికి అట్లా ఇంకా అందరి పేర్లు చెప్పినట్టు ఇండైరెక్ట్గా. సో సీతాకు కూడా ఇష్టం అనేది మీకు గుర్తు లేకపోతే సెకండ్ వీక్లో ఒకసారి అందరూ బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు సీతాకి ఇష్టం అనేది డైరెక్ట్గా ఐ లవ్ యూ అట్లా సంథింగ్ ఆ రేంజ్లో చెప్పి మరీ మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ టైంలో అందరూ సీతాకి ఇష్టమని నాకు తెలుసు, వాళ్ళకి ఇష్టమని నాకు తెలుసు అని నిఖిల్ అమ్మాయిలందరూ కూర్చొని చాలా జోవియల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగానే సీతాకి ఇష్టం, అది ఈవెన్ నాకు సార్ కూడా చెప్పాడు, క్లియర్గా మాట్లాడదు. ఇంకా తర్వాత ఆ ప్రమోషనల్ టాస్క్ జరిగింది, ర్యాంప్ వాక్ మా సీజన్లో మాకు కూడా జరిగింది. ఈ బట్టలు వీళ్ళు ఇస్తారని మీరు అనుకుంటారేమో, ఆ బట్టలు ఎవరు ఏం చేస్తుందో తెలుసా, ఇలాంటి ఇంటర్నల్ విషయాలు కొన్ని చెప్తాను. సో ఈ వీక్లో ర్యాంప్ వాక్ ఉందని, ఈ వీక్లో ప్రమోషనల్ టాస్క్ ఉందని బిగ్ బాస్ టీమ్కి ముందు వీకే తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే వీకెండ్కి మాకు కావాల్సిన 2 కాస్ట్యూమ్స్, అంటే అదే ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు పంపించుకుంటూ ఉంటారు, ప్రమోషన్ అయినా కావచ్చు, కొనుక్కోని కావచ్చు. ఆ కాస్ట్యూమ్స్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా కాస్ట్యూమ్ పంపించుకోండి అమ్మా అనేసి చెప్తారు. ఎందుకు ఒక ర్యాంప్ వాక్ ఉందనో, లేకుంటే ఆ స్టైల్ ఈ స్టైల్ని వాళ్ళతో మాట్లాడి సెలెక్ట్ చేసి హౌస్లో ఇంట్లో వాళ్ళ చేత మాట్లాడించి పంపించుకుంటారు. ఎక్స్ట్రా కాస్ట్యూమ్ వస్తుంది, ఆ కాస్ట్యూమ్లన్నీ ఓన్ కాస్ట్యూమ్స్, ఎవరు ఇంట్లో వాళ్ళ నుంచి వాళ్ళకి వస్తాయి అంతే. దాంతోపాటుగా కొన్ని హీరోలు లాస్ట్ టైం మేము మా సీజన్లో ఉన్నప్పుడు నాకు వెంకటేష్ గారు లాంటిది ఏదో ఇచ్చారు, కామెడీ టాస్క్ లేదా ఏమంటే కూలీ నెంబర్ 1 అని. ఆ టైంలో వచ్చే డ్రెస్సులు కూడా అవి మరీ కిరీటలు అయితే తప్ప నార్మల్ షర్టు ప్యాంట్లు మన వాళ్ళే పంపించారు. ఆ టైంలో ఇంట్లో నుంచి ముందు వీకే ఈ డ్రెస్ కలర్సు, ఈ టవల్ అవన్నీ కావాలని చెప్పారంట, అది జరిగింది. తర్వాతసరికి ఫ్రైడే ఆ నైట్ టైము నాగమణికంట విషయంలో నిజంగానే మనోడు బ్రెయిన్లో ఏదో తిరుగుతూ ఉంది, పురుగు తిరుగుతూ ఉంటుంది. ఆ పురుగు ఇటు వచ్చినప్పుడు ఒకసారి, ఆ పురుగు అట్టు వెళ్ళినప్పుడు ఒకసారి బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది ఖచ్చితంగా నెగిటివ్ థింగే. ఎందుకంటే మనిషి ఒక క్లారిటీగా రాకపోతుండు. భలే చెప్పాడు నాకు సార్, సలహాలు కూడా చాలా బాగా చెప్పాడు ఈరోజు. ఏం జరిగింది, ఇప్పుడు సోనియా దగ్గర పక్కన కూర్చొని ఉంది, అతను పడుకొని
అక్క నువ్వైనా అట్లీస్ట్ నామినేషన్స్ ఫ్రెండ్షిప్ నీ పక్కన పెడతావేమో అది రెండు కలిపి మాట్లాడకుండా ఉంటావేమో కొంచెం అంటే ఏం ఆడుతున్నట్టే నేను నీకు రేపు నామినేషన్ వేస్తే నువ్వు హట్ అవ్వకూడదు అన్నట్టుగా చెప్తుండు. ఏంది ఇది పిల్లపిత్ర వ్యాపారం కాకపోతే నామినేషన్ వేయి హట్ అయిందని వేయాలా, లేదా ఆవిడకి చెప్పకూడదు, చెప్పినప్పుడు నామినేట్ చేయకూడదు. ఆవిడనే అడిగి నామినేట్ చేస్తామంట ఆవిడ పక్కనే కూర్చొని. ఎంత గలీజ్గా ఉంది. అట్లా రిపీటెడ్గా చేస్తూనే ఉండు, తప్పు. కానీ అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఓకే, ఎందుకు వేస్తున్నావు నీ పక్కన ఉండే వాళ్ళకంటే అది నాకు దరిద్రం సార్. నేను ఎవరైతే లీస్ట్ గేమ్ ఆడుతున్నారో ఎవరైతే వీక్ అనుకుంటున్నారో హౌస్లో అందరికంటే వాళ్ళిద్దరికి వేస్తాను సార్ అండు. అట్లా ఎందుకు వేస్తారనేది నేను క్లియర్గా చెప్తాను ఆ పాయింట్ వచ్చినప్పుడు. ఓకే, కానీ నువ్వు వేస్తున్నప్పుడు చెప్పడం ఎందుకు? నాకు సార్ కూడా చెప్పింది నీకెందుకు క్లారిటీ లేకుండా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు థింక్ చేస్తావు అని. ఏమన్నా అనుకుంటారు ముందే చెప్తాను పోయి, తప్పది. అప్పుడు ఏంటంటే పక్కన ఉండే వాళ్ళని వేసేది ఏందైనా అన్న ఫీలింగే వస్తుంది. నువ్వు వేస్తావు అనుకున్నప్పుడు ఒక వారం నుంచి దూరంగా ఉండడం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చేస్తే ఓకే. పక్కనే తిరిగి అక్క అనేసి నేను వేస్తానని నీకే డైరెక్ట్ చెప్తే ఎట్లా ఉంటుంది? సోనియా ఈ విషయంలో హట్ కావడంలో సోనియాది ఏం లేదు. ఎందుకు తెలుసా, ఇది ఇప్పుడు జరిగింది కదా. అభయ్ ఉన్నప్పుడు కూడా సోఫాలో కూర్చున్నప్పుడు అభయ్ చెప్తా ఉంటాడు వీళ్ళ క్లాన్ మెంబర్స్ అందరికీ చెప్తా ఉంటాడు, అభయ్ క్లాన్ మెంబర్స్కి. అప్పుడు నాగమణికంటే ఒక్కడే లేడు. ఆ టైంలో చెప్తానంటే సోనియా నాతో అనిందిరా, వాడు పాపం నాతో తిరుగుతుంటాడు కదా ఆ అక్క అని, వాడికి నేను నామినేషన్ ఇస్తే చచ్చిపోతుండేమో నా పాయింట్స్కి అనేసి అంటే భలేదానివి. నువ్వు అట్టే అనుకో, వాడు ఏదో ఒక రోజు నీకే నామినేషన్ వేస్తావు, నువ్వు చచ్చిపోతావు. వాడు గురించి నీకు తెలియదంటే అన్న తర్వాత 2 రోజులకి నామినేషన్స్ వచ్చినాయంట. ఆ నామినేషన్ అయిపోయిన 15 నిమిషాలకి వెళ్ళి సోనియా దగ్గర అక్క అబ్బా నేను ఈరోజు నీకు వేయాల్సింది అక్క, లాస్ట్ మూమెంట్లో నేను ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉండి పృథ్వీకి వేసాను, నీకు వేయాల్సిందని అంట. షాక్ అంట. అభయ్ చెప్తాంటే ఏంద్రా వాడు అట్లా అంటున్నాడని మళ్ళీ రిపీట్ చేసి ఈరోజు కూడా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, అది తప్పు నాకు మనకి కట్టది. తర్వాత సరికి అక్క నువ్వు సేవ్ అవుతావు అక్క అంటే రే నాకు అలా మాట్లాడాలని లేదు ఆ పాయింట్ మీద అనేసి అట్టయింది. ఇంకా పడుకొని సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాగమణికంట సారీ అక్క గెలుకుడు ఆగదక్క నాకు, ఏందక్క చి నాకు తప్పేలక్క. ఆ సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోగానే తనకు ఎందుకు నాకు ఈ నోరు ఆగదు అనుకుంటాడు. సో నాకేమనిపిస్తుంది అంటే ఏదో కన్ఫ్యూజన్లో ఏదో చేస్తున్నా, బ్రెయిన్లో ఏదో ఇష్యూ పెట్టుకుంటూ పురుగులు అట్టి తిరుగుతా మాటికి ఒక్కసారి ఓవర్ థింకింగ్. అతని ప్రాబ్లం ఏం లేదు బ్రెయిన్ గిన్నంత కామెడీ కానీ మనిషి చాలా ఓవర్ థింకింగ్. ఏదో చెయ్యాలి అంటే నేను భయంకరమైన రైట్ డెసిషనే తీసుకోవాలి ఆలోచించి అని తప్పు డెసిషనే తీసుకోకూడదు అనే సెన్స్లో ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు 100 రైట్లు చేస్తే ఒక 20-30 రాంగులు కూడా చేస్తుంటావు. ఆ హౌస్ అట్లాంటిది. నువ్వు ప్రతిసారి రైట్ అవ్వు. ఏ కంటెస్టెంట్ చెప్పండి టూ మచ్ పాజిటివిటీతో భయంకరంగా విన్ అయ్యి ఒక్కరు కూడా హెటర్స్ లేకుండా ఉండేవాడు, అది ఎవరు ఉండరు. ఆ హౌస్ అలాంటిది. ఇతను ఎలా ఉంటున్నాడే నా డెసిషన్స్ అన్నీ క్లియర్గా ఉండాలి, అస్సలు ఒక డెసిషన్ రాంగ్ అవ్వకూడదని, ఎక్కువగా ఆలోచించి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు వీళ్ళకి ఫీల్ అవ్వకూడదని ఓవర్ థింకింగ్, దానివల్ల హట్ అయిపోతున్నాడు. సో నాకు సార్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే సార్ లుకింగ్ కూల్ సార్ రోజు చేసినట్టే డబ్బా వేస్తున్నారు సార్, ప్రతిసారి యాక్టింగ్ చేసినట్టే ఓకే కూల్ ఏం టెన్షన్ పడలేదు. వాళ్ళ టెన్షన్ పడే అంత లుక్ ఏం సార్ ఇవ్వాల, సార్ నవ్వుతానే ఉన్నాడు. వాళ్ళు ఇంకా నార్మల్ అయిపోయారు. ఆ తర్వాత సరికి డైరెక్ట్ టాస్క్లోకి వెళ్ళిపోయారు. నాకు సార్ ఏమన్నారంటే యష్మి హౌస్లో ఎంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు, ఈరోజు నాకు సార్ హోస్టింగ్ గురించి మాట్లాడుకోవాలి, దాంతోపాటుగా బిగ్ బాస్ టీంలో ఎవరైతే ఈరోజు రాశారో ఆ రాచకం ప్రతి ఒక్క దాన్ని కవర్ చేశారు. కవర్ చేయడమే కాకుండా ఒక్కొక్క దాంట్లో వాళ్ళ ఇష్యూ వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళని అనడం త్రూ వేరే వాళ్ళకి కనువిప్పు కలిగేలాగా గేమ్ నెక్స్ట్ మారేలాగా చాలా తెలివిగా డిజైన్ చేస్తూ భలే మాటలు మార్చి భలే మాట్లాడారు. భలే మాట్లాడారు. నాకు సార్ మాట్లాడారు. స్క్రిప్ట్ రాసిన వాళ్ళు కూడా ప్రాపర్. అసలు బిగ్ బాస్ టీమ్ హైలైట్ ఈ ఎపిసోడ్లో మాత్రం నాకు అనిపించింది, గట్టిగా అనిపించింది. దాని గురించి కూడా చెప్తాను. అదే అప్పుడప్పుడు గుర్తు చేయడం, తర్వాత మాట్లాడుతూ ఉండడం. అదే బాయ్స్ అండ్ గర్ల్స్ది అబ్బాయిలు ఎక్కడికి రావన్న సెన్స్లో అన్ని చూసారా, అది ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. నాకు సార్ కూడా అదే అనిపించింది. యష్మిది ఆ లెక్కలో రాంగ్. నేను చెప్పా ఇంటెన్షనల్గా అనిందో లేదో తెలియదు, కానీ ఆ మీనింగ్ అదే వస్తుంది అని చెప్పా. సో యష్మి చెప్పే లోపల తర్వాత మాట్లాడదాంలే. హీరో 0 టాస్క్ వచ్చింది. హీరో ఎవరు 0 అని చెప్పండి అంటే యష్మి వచ్చి నాగమణికంట ఫస్ట్ నాగమణికంట నువ్వు చెప్పయ్యా అని చెప్పారు. నాగమణికంట అని పిలిచి హీరో వస్తే సార్ నాకు హీరో వచ్చేసరికి సీత సార్, ఎందుకంటే నాకు సార్ చాలా క్లియర్గా ఉన్నామని అంటే వెంటనే లేచిపోయి ఇచ్చాడు అనమాట, ఆలోచించుకోకుండా. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ లేచిన వ్యక్తి ఒకసారి ఒక్క సెకండ్ సార్ ఆలోచించుకుంటా సార్ అంటాం హౌస్లో మేము. సరే ఒక్క సెకండ్ ఆలోచించుకో ఫాస్ట్గా. ప్లస్ ఇంకొకసారి ఏమంటారంటే నాకు సార్ రాగానే ఫస్ట్ చెప్పేస్తారు వాళ్ళు స్టోర్ రూమ్లోకి వచ్చే లోపల మీరు ప్రాసెస్ ఇది థింక్ చేసి పెట్టుకోండి, అందరూ ఒకసారి థింక్ చేసి పెట్టుకోండి అంటాడు. అప్పుడు కానీ నాగమణికంట అడగగానే చెప్పేసరికి క్లారిటీతో ఉన్నాం అన్నట్టు చెప్తారు. తర్వాత నాగమణికంట సార్ టీమ్ వర్క్, క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏదైనా ధైర్యంగా చెప్తుంది సార్, హీరోలాగా ఆడుతుంది సార్ అని చెప్పాడు. దీంట్లో కూడా మనం ఉడాలి తెలివితే ఎట్లా ఉపయోగించి ఏదో ఎతకాలంటే ఏంటంటే నాగమణికంట అతి తెలివి.
బాగా అతి తెలివి, ఏది లాభం లేకుండా చేయడు 99%. ఓవర్ స్మార్ట్, ఓవర్ గేమ్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు. కాబట్టి నాకేమనిపిందంటే మనం నబీల్కి ఇవ్వాలి, వాస్తవంగా నబీల్కి కానీ పృథ్వీకి కానీ ఇవ్వాలి గేమ్ ప్రకారం. కానీ ఈ వీక్లో సీత అదేం లేదు. అయినా కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అవి ఉన్నాయి. అయినా కూడా ఎందుకు ఇచ్చాడు, ఆ క్లాన్కి వెళ్ళి ఉన్నాడు కాబట్టి. ఆల్రెడీ నిఖిల్ క్లాన్లో ఫిజికల్ టాస్క్లో ఒక 4 ఛాన్సెస్ వస్తే అట్లీస్ట్ నాకు ఇస్తావు ఒక ఛాన్సు అనేసి అడిగితే మనోడు రెస్పాన్స్ సరిగ్గా లేదనే, ఎవరు ఇవ్వట్లా. కాబట్టి సీత అని ఒక దెబ్బ వేసి పొగిడిండు అనుకో, ఊరికే పొగడకపోయినా సీత ఖచ్చితంగా కన్సిడర్ చేసే మైండ్ సెట్ లేదు. మెంటాలిటీ కొంచెం ఈక్వల్గానే చూస్తున్నాం మోస్ట్లీ అందరికంటే. అయినా కూడా సీతకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. స్టిల్ వేరే వాళ్ళలో కూడా ఈవిడికంటే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నా ఈవిడికి ఇవ్వడానికి రీజన్ మాత్రం గేమ్ పరంగా థింక్ చేశాడని నేను అనుకుంటున్నా. చీఫ్ కదా, ఆవిడతో కూడా అవసరం ఉంటుంది, ఇచ్చేసామనుకోండి అది కూడా జెన్యున్గా ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఆవిడలో లేని క్వాలిటీస్ ఏం చెప్పాల, అలా కూడా ఆలోచించి ఇచ్చుంటాడు. ఫర్దర్గా ఏదైనా ఫిజికల్ టాస్క్కి కొంచెం ఛాన్స్ వస్తే కన్సిడర్ చేయొచ్చు కదా. మనీ పాపం నాకు నేనంటే అభిమానం, మనీ కానీ కూడా కొంచెం ఉంటుంది ఇది అలా అనిపించింది అనమాట. 0 వచ్చేసరికి 9కి ఇచ్చాను. పర్ఫెక్ట్గా చెప్పాడు, నార్మల్ పర్ఫెక్ట్ కాదు, నెక్స్ట్ లెవెల్ పర్ఫెక్ట్గా చెప్పాడు. నాకు సార్ కూడా సూపర్ ఇంప్రెసివ్ అన్నట్టు చెప్పాడు. సార్ వీక్ 1లో క్లియర్గా మాట్లాడుతుంది. ఇక్కడ 9కి చెప్పిన ప్రతి మాట జనాలు ఫీల్ అయ్యే మాటలు. వీక్లో 1లో సార్ గ్రాడ్యువల్గా ఏం చేసిందంటే వీక్ 1 తర్వాత వేరే వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. ఈవిడికంటే అప్పుడు తక్కువగా ఉన్న వాళ్ళు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు సార్. ఈవిడ మాత్రం డిక్రీజ్ అయిపోయింది. దాంతోపాటుగా గ్రూపులో మాట్లాడుతుంటే గ్రూప్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు గ్రూప్ విషయాల్లో ఇన్వాల్వ్ కూడా అవ్వట్లేదు. తర్వాత ఒక గ్రూప్లో ఉంటే వాళ్ళతోనే మాట్లాడుతుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో వచ్చినా ఆవిడ చెప్పట్లేదు. నిజంగానే అసలు ఏమి చెప్పట్లేదు. చెప్పినా కూడా చిన్న గొంతుతో పసిపెట్టి మాట్లాడితే ఏదో మాట్లాడైపోయి అన్న నిఖిల్ అన్న అనేసి కామ్గా వెళ్ళిపోద్ది. ఆ కిచెన్ దాని మీద కూర్చుంటుంది. నాకు ఆవిడ గురించి చెప్పినప్పుడు ఆ కిచెన్ మీద కూర్చునేది గుర్తొస్తుంది. చిన్న పిల్లలు నెంబర్ పసిబిడ్డలే అమ్మాయి పాపం, మంచిదే. కానీ గేమ్ మీద క్లారిటీ, మెచ్యూరిటీ లేదు. సోనియా ఒకసారి నామినేషన్ చేసినట్టుగా నిజంగా మెచ్యూరిటీ లేదు. తర్వాత సరికి నాకు సార్ మనీ వెల్ అబ్జర్వ్డ్ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ యష్మి వచ్చి హీరో నబీల్ అని ఇచ్చింది. ఎలాంటి గేమ్ వచ్చినా 100% ఇస్తారు సార్. నాకు కూడా అలా ఉండాలి అనిపిస్తుంది సార్. ఉండాలన్నప్పుడు ఉండాలి కదా, ఆడాలి కదా, ఎందుకు ఆడట్లంటే సార్ అది ట్రయింగ్ సార్, 1 డే నబీల్కి కాంపిటీషన్ ఇస్తాను సార్ అని చెప్పింది. సరే ఇవ్వమ్మా అనే. 0 వచ్చి 9కి ఇచ్చింది. 9కి ఇస్తూ సేమ్ ననికంటే చెప్పిన పాయింట్స్ చెప్పింది. దాన్ని కాపీ అనలేం, కానీ ఆవిడ కూడా అదే వర్షన్ ఉండొచ్చు. రీజన్స్ కూడా అవే చెప్పింది. కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు సార్, గేమ్ అయిపోయాక తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పట్లేదు. సేమ్ నాగమణికంట లాంటి రీజన్స్ ఉన్నాయి అన్నట్టుగా ఆవిడ కూడా అనింది. నెక్స్ట్ అయిపోయింది, కరెక్ట్గానే చెప్పింది. తర్వాత నెక్స్ట్ నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి నాకు సార్ ఫుల్ క్లాప్స్ కొట్టి ఫుల్ అప్రిషియేట్ చేశారు. హీ డిజర్వ్డ్, సూపర్. తర్వాత సరికి హీరో అతను వచ్చి పృథ్వీకి ఇచ్చాడు. ఈరోజు నాకు చాలామందిలో కొన్ని డెసిషన్స్ చాలా బాగా అనిపించాయి. వాళ్ళని అప్రిషియేట్ చేయడం కాదు, అది ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు తీసుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారనేది నా ఫీలింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్కి నబీల్ లాస్ట్ వీక్లో పృథ్వీ నామినేట్ చేశాడు. అలాంటి పృథ్వీ అతని చేత చేయించబడ్డ పృథ్వీ ఈరోజు అతని చేత హీరో అనిపించుకోగలిగాడు. దట్ ఈజ్ హిస్ సక్సెస్ ఈ వీక్లో, పృథ్వీ సక్సెస్. దాంతోపాటుగా నబీల్ యొక్క జెన్యూనిటీ ఎట్లా అంటే ఏదో నామినేట్ చేశాం కదా అనేసి అది పెట్టుకొని వేరే వాళ్ళకి ఊరికే ఇవ్వకుండా సీతాకో ఇంకొకరికో కాకుండా అతనికి అనిపించినట్టుగా పృథ్వీకి ఇవ్వడం, అది ఇతని జెన్యూనిటీ. అవతల వ్యక్తి అది సాధించగలిగాడు. నన్ను నామినేట్ చేసిన వాడి చేత నేను హీరో అనిపించుకున్నా ఈ వీక్ అని. అది కూడా అతను చెప్పిన రీజన్స్ ఏంటి, నామినేషన్స్లో చెప్పిన దానికి ఆపోజిట్ రీజన్సే చెప్పాడు ఇక్కడ నబీల్. ఎందుకంటే సార్ అది చేంజ్ వచ్చింది సార్, ఆ ఎఫర్ట్స్ అన్నారు కదా, అవి చేంజ్ తెచ్చుకున్నాడు, బాగా ఆడాడు, సూపర్ కాంపిటేటర్ సార్, నాకు కూడా అనిపించాడు, గట్టిగా ఆడాడు సార్ అన్న మాటలు, అది పృథ్వీ సక్సెస్. అదేవిధంగా పృథ్వీ వచ్చినప్పుడు కూడా నబీల్కి ఇస్తాడు హీరో, అది నబీల్ సక్సెస్. వీళ్ళిద్దరిది చాలా హైలైట్ అనిపిస్తుంది. కరెక్ట్గా సక్సెస్ఫుల్ ట్రాక్లో వెళ్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. ఒకరికొకరు ఇచ్చుకునేలాగా ఆట ఇంప్రూవ్ చేసుకున్నారు. అది నా పాయింట్. నెక్స్ట్ వచ్చరికి నాగమణికంట ఏమంటాడు, పృథ్వీ ఫెంటాస్టిక్ 3 hours బాగా ఆడేవారని నాకు సార్ అన్నారు. ఈ నాకు సార్ది నాగమణికంటకి ప్రతిసారి నేను నాగా అని రాసుకుంటా, అక్కడే కన్ఫ్యూజన్. 3 hours ఫేస్ మీద చిరునవ్వు పోకుండా ఆడావు, సూపర్, భలే ఆడావని చెప్తూ తర్వాత నీ డోపమైన్ అయిపోయావు అది ఇది అనేది నా విష్ణుప్రియ రిలేటెడ్గా మాట్లాడుతూ విష్ణుప్రియ సార్ అనేది నవ్వుతూ ఉంటుంది. ఇది కూడా క్రింజ్ అనిపించింది నాకు. ఇది పెద్ద విషయం కదా, ఆవిడ పాపం అమాయకంగా అట్లా నవ్వుతుంటారు, అది ఒప్పుకుంటా. నెక్స్ట్ చెప్తా ఎక్కడ క్రింజ్ అనిపించింది, వరస్ట్ చిరాకు అనిపించింది చెప్తాను. 0 వచ్చి మనీకి ఇచ్చాడు సార్. ఇంకా అంత క్లారిటీ రాలేదు సార్ అతని మీద నాకు అనుకుంటున్నాను సార్. ఈయనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళలో నెగిటివ్స్ తీసుకొని వస్తూ ఉంటాడు సార్, అది నిజంగానే రైటు, పర్ఫెక్ట్. ఇందాక సోనియాతో కూడా అదే చేశాడు, కరెక్ట్ రీజన్తో చెప్పాడు. నాగమణికంటలో ఉన్న మైనసే అది చెప్పాడు, అదే రీజన్తో చెప్పాడు. తర్వాత సార్
అలా ఎందుకు చేస్తామంటే నాకు సార్ అడగగానే నాగమణికంట, సార్ నేను 11 మందిలో ఉంటారు కదా సార్, వాళ్ళలో వరుసలో ఎవరు లీస్ట్ ఉంటారని నేను అనుకుంటాను, ఆట పరంగా వాళ్ళకే వేస్తాను. ఇది ఎందుకు వేస్తారు తెలుసా, ఇతను ఆల్రెడీ రోజు అతను డౌన్ అని ఫీల్ అవుతూ ఉంటాడు, ఎవ్రీ వీక్ ఎప్పుడు ఉన్నా అన్నట్టుగా డిస్కషన్ చేస్తూ ఉంటాడు హౌస్లో. కాబట్టి ఇతను ఉండాలంటే ఏం చేయాలా, ఆ నిఖిల్నో ఆ నబిల్నో ఇంకొకరినో కొంచెం టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళని చేస్తే వేస్ట్. ఎవరైతే ఈ వీక్ లీస్ట్ అనుకుంటారో, ఎవరైతే వీళ్ళు హౌస్లో నుంచి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకుంటారో వాళ్ళని నామినేట్ చేస్తే, వాళ్ళ నామినేషన్లోకి వస్తే అప్పుడు ఇతనికి ప్లస్ ఏంది, ఇతనికంటే లీస్ట్ వాళ్ళు కాబట్టి వాళ్ళే వెళ్ళిపోతే నేను సేవ్ అవుతాను ఈ వీక్లో అని వీక్ సేవ్ అవ్వడం కోసం అలా చేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. 100% అదే అనిపిస్తుంది. ఎవరైతే నెగిటివ్ అవుతుంటారో, ఎవరైతే ఆట సరిగా బాగా ఆడలేదు అనుకుంటారో వాళ్ళు పక్కనే ఉన్నా కూడా వేసేస్తున్నాడు, ఎందుకంటే అతను సర్వైవ్ అవ్వడం కోసం. అది డైరెక్ట్గా చెప్పలేడు, అలా అనిపించింది నాకు. డైరెక్ట్గా అదే అతను చెప్పింది కూడా, సార్ ఎవరు లీస్ట్ అనుకుంటారో వాళ్ళకి వేస్తున్నాను సార్, నా కర్మ కొద్దీ అది తెలిసిన వాళ్ళు ఉంటున్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నా ఎందుకు ఆగట్లేదంటే నేను వెళ్ళిపోతాను ఏమైనా భయంతో చేసి పారేస్తున్నాను ఓవర్ థింక్ చేసి. అది అక్కడ ఉందన్నమాట. మరి అప్పుడప్పుడు యు ఆర్ మిస్సింగ్ ద క్లారిటీ. ఎగ్జాంపుల్ ఐ విల్ షో ద వీడియో అనేసి వీడియో చేశారు శక్తి టీంతో. నాగమణికంట కూర్చొని నేను స్టెప్ బ్యాక్ అవుతున్నాను, నాలో ఒక దీని గురించి ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఇది నాకు సారు బిగ్ బాస్ టీము భలే టార్గెట్ చేశారు నాగమణికంట అని అనుకుంటారేమో, అక్కడ ఏమి నాగమణికంటకి సలహా ఇద్దామనేసి చూపించడం తప్ప ఈ విషయంలో చాలామంది కామెంట్ చేయొచ్చు, నువ్వు చెప్పావు కుదరా ఉండాలి నాగమణికంటది రైటే అని, రాంగ్ లేదని. బిగ్ బాస్ చూడరా ఏమన్నారు నాకు సార్ అంటే, నాకు సార్ అక్కడ నాగమణికంటది రాంగ్ అని చెప్పలా, అస్సలు చెప్పలా. ఏం చెప్పారో చెప్తాను. అక్కడ వీడియో ఏం ప్లే చేశారంటే, నాగమణికంట ఆ సోఫాల దగ్గర కూర్చొని వీళ్ళ టీం అంతా డిస్కస్ చేసేటప్పుడు ఆల్రెడీ అప్పటికే సోనియా యష్మి అయిపోద్ది చెప్పడం నాగమణికంట అని తీసేద్దామని. అప్పుడు నాగమణికంట ఏం చెప్తారంటే, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ రీజన్స్ సరిగా నచ్చవు. ఏమంటారంటే, ఇప్పుడు నాలో ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, మెంటల్ స్ట్రెంత్ ఉంది, కానీ నేను ఒకవేళ వెనక్కి వెళ్తే నా మెంటల్ స్ట్రెంత్ రీప్లేస్ చేసేది సోనియా దగ్గర ఉంది, నా ఫిజికల్ స్ట్రెంత్ని పృథ్వీ రీప్లేస్ చేస్తారు, కాబట్టి నేను స్టెప్ బ్యాక్ అవుతున్నా అనే మాట అది టెలికాస్ట్ చేశారు. అది టెలికాస్ట్ చేసి బిగ్ బాస్ ఏం చెప్పారంటే, నువ్వు స్టెప్ బ్యాక్ అవుతున్నావు అంటే సాక్రిఫైస్ చేస్తున్నావు అన్నట్టుగా. అంటే సార్ నేను ఏదో మిస్ అవుతున్నాను సార్ అది అంటాడు. ఎక్కడ స్టెప్ బ్యాక్ వేస్తున్నావు, నువ్వు సాక్రిఫైస్ చేస్తానని చెప్పి అబద్ధం చెప్పావు. ఆ పాయింట్ మీద అస్సలు తెట్ల, ఎందుకంటే ఆ పాయింట్లో లాజిక్ ఉంది. ఆల్రెడీ సోనియా యష్మి చెప్పారు, చెప్పిన తర్వాత నేను ఎప్పటికీ అదే మాట మీద నిలబడి ఉంటాయి. ఎందుకంటే దాంట్లో నాగమణికంట అది తప్పలేదు, ఎందుకంటే ఆ సాక్రిఫైస్ కాదు. అక్కడ నిఖిల్తో చెప్పిన మాటకి ఇక్కడికి తేడా ఉంది. ఇక్కడ ప్రాసెస్ జరిగింది, ఏకాభిప్రాయంతో చెప్పని బిగ్ బాస్ చెప్పాడు. ఇక్కడ సోనియాది యష్మిది చెప్పాడు. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తారు ఈరోజు, ఎక్స్ట్రా పాయింట్ చెప్పిన తర్వాత ఇతను ఒప్పుకున్నాడు కదా. మీరు గమనిస్తే అతని వర్షన్ ఎలా ఉంటుందంటే, ఎలాగూ ఛాన్స్ ఎవరు ఆటలో ఫిజికల్ టాస్క్లో. అది ఎందుకంటే నాగమణికంట నిఖిల్ని పిలిచి 1-2 సార్లు ఆడతాడు. అరే 4 ఫిజికల్ టాస్క్లు ఉంటే ఒకవేళ నాకు ఒకదానికైనా ఇస్తామంటే మామ ఇస్తారా అనే మాట కూడా అది ఏది ప్రాబ్లం లేకపోతే జనాలకి విషయం లేనిదైతే ఇస్తాను అంటే ఫిజికల్ రేషన్ సంబంధించి కాకుండా అలాంటి ఏం లేకుండా నార్మల్ సిల్లీ జనాలకి ఏం ప్రాబ్లం లేకుండా టాస్క్ ఎందుకు వస్తుంది అసలు, అన్ని దాంట్లో గెలిస్తేనే కదా రేషన్ వస్తుంది అనే టాస్క్. అప్పుడంటే అసలు ఈడు మనకంటే ఛాన్స్ ఇవ్వడనేటట్టుగా చెప్పాడు. ఛాన్సే ఇవ్వనప్పుడు ఇంకెంత ఈ టాస్క్లో ఉంటే ఏమి లేకపోతే దానికోసం స్టెప్ బ్యాక్ అయితే కనీసం ఆ మైలేజ్ అయినా వస్తుందని థింక్ చేసినట్టు ఉన్నాం మనకంట. దాంతోపాటు ఆల్రెడీ నేనే అంటున్నారు కాబట్టి నామినేషన్స్లో పృథ్వీ చెప్పిన రీజన్ కూడా అదే, నువ్వు వీక్ అని చెప్పి. ఇంకా తర్వాత పృథ్వీ కూడా అదే వేస్తుంది కాబట్టి స్టెప్ బ్యాక్ అయ్యాడు. స్టెప్ బ్యాక్ అయ్యాడు కానీ అది ప్రాసెస్ జరిగినప్పుడు సాక్రిఫైస్ అని ఎలా వస్తుంది, ప్రాసెస్ జరగకుండా నాకు నేను వెళ్ళిపోతుంటే సాక్రిఫైస్. అతనికి ప్రాసెస్ జరిగింది, ముగ్గురు చెప్పేసిన తర్వాత ఇంకా సాక్రిఫైస్ అయింది. కానీ నాకు సార్ దీన్ని తప్పట్టింది ఏంటంటే, ఒకేసారి అయిపోతుంది చదువుకుంటా వెళ్ళడం ఎందుకు, తప్పట్టింది ఏంటంటే మనకంటే ఇక్కడ అది చెప్పావు, మళ్ళీ ఇంకో వీడియో ప్లే చేశారు. ప్లే చేస్తే అక్కడ ఏం చెప్పావు, బయటికి వెళ్ళిన తర్వాత సారీ నాదే తప్పు నేను సాక్రిఫైస్ చేశాను అనేసి లోపలికి వచ్చి చెప్పు, ఎక్కడో మాట చెప్పవు, మళ్ళీ అక్కడో మాట చెప్పవు. మనీ నేను చెప్పేది ఏంటంటే అక్కడైనా స్టాండ్ తీసుకో, అక్కడైనా అదే మాట మీద నిలబడు, లేదా బయటకు వచ్చిన మాట మీద నిలబడు. ప్రెజర్ అయిపోయి ఒకసారి ఎడిషన్ తీసుకోవద్దు. సింపుల్, నువ్వు దాని మీదైనా నిలబడి ఉండాలా, దీని మీదైనా నిలబడి ఉండాలా. ఒకసారి నో అన్నావు, ఒకసారి వేస్తాను, అది కరెక్ట్ కాదు అన్నారు. అది సలహా ఇద్దామని చూపించింది తప్ప దాంట్లో ఏదో తప్పు చేసి ఏదో అల్లాడిపోయేదాని కాదు. నువ్వు స్టాండ్ అవుట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఒక దాని మీద నిలబడనేది అయిపోయింది. దానికైతే ఆ వీడియో చూపుకొని ప్రేరణ షాకు, వీడికి సపోర్ట్ చేసాము, వీడు ఖచ్చితంగా నామినేషన్కి దాని రిలేటెడ్గా ఫుల్ నామినేషన్లు పడే అవకాశం ఉంది గట్టిగా. ఇంకా దానికోసం వాదించి అల్లాడిపోతున్నా తెలిసి సోమవారం చూస్తూ ఉండండి. తర్వాత సరికి సార్ నాకు ఇంకో వీడియో ప్లే చేశారు, సారీ చెప్పమంటే బయటికి వెళ్ళి చెప్పేసి వస్తారని. అది చెప్పక కదా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసాను. సో నువ్వు కొంచెం వాళ్ళ మాటలు ఎందుకు వింటున్నావు, వాళ్ళ మాటలు ఎందుకు తీసుకుంటున్నావు, ఆదిత్యాన్ని షాప్ చేసేటప్పుడు నీ ఓన్ డెసిషన్ తీసుకున్నావు కదా, అలా నీ డెసిషన్ నీ థాట్ ప్రాసెస్ మీద ఉండు. మనీ ఓవర్ రియాక్ట్ అవ్వకు, ఓవర్ థింక్ చేయొద్దు దయచేసి. దాంతోపాటు ఒక స్టాండ్ మీద నిలబడు, నువ్వు మారొద్దు, ఆ స్టాండ్ మీదే ఉండు అన్నారు. అక్కడ ఉన్నప్పుడు సాక్రిఫైస్ చేయలేదు అన్నప్పుడు సాక్రిఫైస్ చేయలేదని పోరాడు. మళ్ళీ వీళ్ళందరూ అనగానే ఒప్పుకున్నావు చూసావా, అది తప్పు.
ఎగ్జాక్ట్గా తప్పు. బాగా చెప్పారు నాకు సార్, సూపర్. అదే స్టాండ్ మీద నిలబడి నువ్వు పోరాడితే నీది రైట్ అవుద్ది. నువ్వు స్టాండ్ మారిస్తే ఏదైతే తిక్కల లిస్టు అటు ఇటు మారుతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది కదా అనేది నాకు సార్ చెప్పినమాట. అంతేగాని తప్పు రైట్ అక్కడ ఏం చెప్పాల. తర్వాత సరికి సార్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ సార్, థ్యాంక్ యూ సార్ అన్నారు. తర్వాత నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చి హీరో నిఖిల్కి ఇక్కడ ఈయన కూడా వేసిన ప్లాన్ ఏమిలే, ఈయనకి నబీల్కి ఇవ్వాలా. నాకు ఇవి ఇలాంటివి నచ్చవు. కొంతమంది ఎవరైతే ఉంటారో నా పక్కన మనిషి ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మనకంటే కూడా నబీల్కి ఇచ్చి ఉంటేనే బాగుంటుంది. కానీ సీతాకి ఇవ్వడం వల్ల నాకేం వచ్చిందంటే అదే చీఫ్ని ఇంప్రెస్ చేయడం. ఇక్కడ ఆదిత్య గారు కూడా అదే పాయింట్, అతని చీఫ్ నిఖిల్ కాబట్టి టాస్కుల్లో ఏంది కూడా పాపం ఆడదామని ఆరాటం ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ చేయరు. కాబట్టి ఆయనకి కొంచెం ఇస్తే పాజిటివ్గా, అసలు నిఖిల్ తీయడానికి ఏమీ లేదు. ఎందుకంటే సింపుల్ చూడు, నిఖిల్ టీంలో ఆయన చీఫ్ ఉండిండా ఆ టైంకి ఆదిత్య, ఇవే క్లారిటీ లెస్ గేమ్లు అంటే. ఆ టైంకి ఆదిత్య గారు ఉండింది నబీల్ టీంలో, అప్పుడు నబీల్ని తీసేసారా, అది రాంగ్ డెసిషన్ అని నిఖిల్ని ఎంత తిట్టుకున్నారు వాళ్ళ టీం వాళ్ళు. ఆ తిట్టుకున్న మనుషుల్లో పక్కనే ఉండి వింటూ ఆయన కూడా ఒక మాట యాడ్ చేస్తూ ఉన్న మనిషి ఎవరు, ఆదిత్య గారు. కానీ ఇప్పుడు కింగ్ అని, ఇప్పుడు ఈ వీక్లో హీరో అని చెప్పి ఆయన తిట్టుకున్న మనిషికే ఇచ్చాడు. జనాలు చూస్తుంటారా లేదా అనేది ఏం ఆలోచించడు. సింపుల్, నెక్స్ట్ వీక్ టాస్క్ లేదని అవకాశం ఇస్తారని ఇచ్చాడు. కానీ పాయింట్ ఆలోచించుకోవాలి కదా, మనమే తిట్టుకున్నాము, అతనికి మళ్ళీ పాజిటివ్ ఇవ్వడం. దాంట్లో కూడా ఎలా ఇచ్చాడు సార్, నిఖిల్ స్టార్టింగ్ నుంచి మెంటల్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఎక్సలెంట్ సార్, థర్డ్ టైం చీఫ్ అవ్వడం అంటే నా ప్రకారం ఈ సో గుడ్ సార్ అనేసి ఇచ్చాడు. అది నబీల్కి ఇచ్చుంటే ప్లస్, ఇంకా నబీల్కనే కదా వాళ్ళ టీంలో ఎవరికైనా ఇచ్చున్నా కూడా, లేదా పృథ్వీకి ఇచ్చినా కూడా ప్లస్. 100కి ఇవ్వడం అది నాకు నచ్చల. 0 మనీకి ఇచ్చాడు. అదే ఇస్తూ ఐ రియల్లీ లైక్ హిమ్ సార్. ఏమైనా లైక్ చేయని వాళ్ళే లేరు, ముద్దులు పెట్టిన వాళ్ళే లేరు. అయితే ఒక్కటే గొప్ప విషయం ఏంటంటే కొంతమంది డైరెక్ట్గా ముద్దులు పెడతా ఉంటే ఇతను ఇలా అంటాడు చూసారా, సేఫ్ ముద్దది, సూపర్. సో ఐ రియల్ లైక్ హిమ్. ఒక టీం ప్లేయర్గా అయితే చూడలేదు సార్, గ్రూప్ ప్లేయర్గా అయితే చూడట్లేదు అతన్ని. ఇండివిజువల్గా ఆడుకుంటున్నానంటే సింపుల్. మనకంటే ఇంతవరకు ఇండివిజువల్గా ఆడింది 2 సార్లు. 2 సార్లు మనకంటే అది రైట్ లేదు, రాంగ్ లేదు. ఎందుకు తెలుసా, అప్పుడు ఇండివిజువల్గా ఆడినప్పుడు ఏం చేశాడు, ఆ గ్రూప్ మెంబర్స్ని తప్పుగా లీడ్ చేస్తున్నాడు. అబ్బాయి ఆ టైంలో గుడ్లన్నీ వదిలేస్తే నేను ఒప్పుకున్నాడు. ఆ టైంలో ఆదిత్య గారు అలా కాదు చీఫ్ మాట వినాలన్నాడు. దాంట్లో మనకంటే తప్పే లేదు. ఎందుకంటే చీఫ్ వరస్ట్గా ఉన్నాడు అక్కడ. ఏ వర్క్ డెసిషన్ తీసుకుంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు. నిన్న కూడా అంతే, అదే జరిగింది. ఇండివిజువల్గానే వాళ్ళ గ్రూప్ కోసమే అతను తప్పుకుంటానని కూడా చెప్పాడు. కానీ ఆ తర్వాత నబీల్ని తీసేసిన డెసిషన్ ఎక్కడ రాంగ్ అవుద్దని మనకంటే సాక్రిఫైస్ గురించి తీసుకొచ్చారు, లేకుంటే ఏం లేదు. తర్వాత సరికి అయిపోయింది. నెక్స్ట్ 9కే వచ్చింది సీత, హీరో అనేసి ఇచ్చింది. తన ఎమోషన్స్తోనే మంచిగా డెసిషన్స్ తీసుకుంటుంది సార్, నాలాగా ఎమోషన్స్ డౌన్ చేసుకోదు, నాలాగా ఓవర్ థింక్ చేయదు అనేసి మంచి రీజన్స్తో చెప్పింది. 0 మనకంటకి ఇచ్చింది. సార్ టాస్క్ ఆడకుండా సాక్రిఫైస్ చేస్తావు అనుకోలేదు అనేసి ఆ రీజన్తో చెప్పేసింది ఆవిడ. నెక్స్ట్ ప్రేరణ గారు వచ్చారు. హీరో నబీల్ బాగా చెప్పింది. ఫన్ సైడు, ఎమోషనల్ సైడు, చైల్డ్ చూస్తున్నాను సార్, డెడికేషన్ చూస్తున్నాను సార్, తనలో హ్యూమన్ బీయింగ్గా మంచిగా ఉంటాడు. కొన్ని తేడా డెసిషన్లు తీసుకుంటారు, అదే సంచాలక దాని గురించి డెసిషన్స్ తేడా తీసుకున్నాడు అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత అదేం కాదు సార్, అది కావాలని నేను తీసుకోలేదని కూడా క్లారిటీ ఇస్తుంది. నాకు సార్ ఏమంటారంటే ఈ టీంలో ఉన్న ఇది నేను చెప్పిన పాయింటే నందన్. నాకు సరే ఏమంటారంటే ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నావు సంచాలకగా, ఆ కోతిది ఆ బర్డ్ లాగా అనుకుని, అంటే ఈ టీంలో ఉన్నా కూడా ఆ టీంకి సపోర్ట్ చేస్తే అబ్బా చూసావా ఎంత ఫెయిర్గా ఆడుతున్నాను ఇల్యూషన్ కలిగించడానికి జనాలకని నేను అన్న పాయింట్ నిన్న. అంటే నేను చెప్పినట్టు కాదు, నిజంగా నాకు అదే అనిపిస్తుంది ఒక్కోసారి. సరే అటు ఇటు మాట్లాడొచ్చు, కానీ ఆపోజిట్ టీంకి ఫేవర్గానే మాట్లాడతారు. నాకు ఈరోజు ఆపోజిట్ టీంకి ప్రేరణ అది కొంచెం ఏదైనా అప్రిషియేట్ చేస్తే పెట్టరా అని చెప్పడం మర్చిపోయినందును. ఏదో ఒక టైంలో కనీసం సూపర్ సింబల్ అని పెట్టు, చాలా బాగా అనిపించింది ప్రేరణ. అట్లా ఆపోజిట్ టీంకి ఫెయిర్గా తీసుకుంటున్నారు, ఆపోజిట్ టీంకి ఫేవర్గా తీసుకుంటున్నారు డెసిషన్స్ సంచాలకులు ఈ సీజన్లో చాలా వరకు. సో అది నాకు సార్ మళ్ళీ గుర్తు చేశారు అనుకుంటున్నా. అంటే మీరు అట్లా ఫెయిర్గా కనపడాలని జనాలని, ఆ ఉద్దేశం ఏమీ లేదు సార్ అని ప్రేరణనే యాక్సెప్ట్ చేస్తుంది నబీల్ గురించి. తర్వాత సరికి బాగా చెప్పింది ప్రేరణ. ఈరోజు కత్తిలాగా మాట్లాడింది, మనిషి మామూలు కత్తిలాగా మాట్లాడాలి, సూర కత్తిలాగా మాట్లాడింది. ప్రతి ఒక్కటి పాయింట్ బై పాయింట్ జనాల్లో ఏమనిపిస్తుందో అదే మాట్లాడింది. అది కూడా క్యూట్గా మాట్లాడింది, సూపర్ అంతే ప్రేరణ. సూపర్ క్యూట్ ఎక్స్ప్లెనేషన్, క్యూటెస్ట్ క్యూట్ బి ఎక్స్ప్లెనేషన్ బాగా మాట్లాడింది ఈరోజు ప్రేరణ మాత్రం. ఎవరేమనుకున్నా ఏదో మనం క్యూట్ ఉందని క్యూట్గా పొగుడుతున్నాం అని చెప్పేసి అన్న మాటలు కదా, నిజంగానే నచ్చింది, నిజంగానే బాగా మాట్లాడదు. మీకు అనిపించలేదు చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ ఈ టాస్క్లో నువ్వు సంచాలకైతే ఫెయిల్ అయ్యా అనగానే అవును సార్ అంటారు. సంచాలకగానే ఫెయిలా లేకపోతే పర్సన్గా కూడా ఫెయిల్ అయినా అనేసి అడిగితే లేదు సార్ అంటే అదే కొందరు అంటున్నారు కానీ ఆ కొందరు ఎవరంటే నామినేషన్ టైంలో సోనియా అనింది నబీల్ని. అందుకని మీరు హోస్టింగ్ బాగుంది, రాసిన వాళ్ళు బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సడన్గా మాట్లాడే మాటలు అన్నిటికీ టచ్ చేస్తా వెళ్ళారు, ప్రతి పాయింట్ని ఇండైరెక్ట్గా. సూపర్.
సార్ ఆ ఛాన్సే లేదు సార్, జడ్జిమెంట్ ఆ పర్సన్ ప్రాబ్లం సార్, అది సోనియాదే ప్రాబ్లం, ఛాన్సే లేదు సార్, మంచోడు సార్ అనేసి అనింది. 0 వచ్చి నిఖిల్కి ఇచ్చింది. ఎంత బాగా చెప్పిందంటే రీజన్స్ సార్, నిఖిల్ భలే చెప్పింది స్వామి, నాకు తెలుగు అట్టట్టు వచ్చినానే చెప్పిందంటే ఎట్టట్టో వస్తే ఎంత బాగా చెప్పొద్దు అని అనిపించింది. ఏం చెప్పిందంటే సార్ నిఖిల్ 0 సార్, నిఖిల్ నాకు ఎలా ఉంటాడు అనిపించిందో అలా లేడు సార్, అంటే బయట పరిచయం కదా అలా లేడు సార్, నాకు అర్థం కావట్లేదు, అసలు ఎలా ఆడుతున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. సార్ పప్పులాగా ఆడుతున్నాడా అంటే అది అర్థం కావట్లా, లేదా ఆ పప్పులాగా ఆడడం అనేది తన స్ట్రాటజీ ఏమున్నదో దాంట్లో అది కూడా అర్థం కావట్లేదు సార్. ఎలా ఆడుతున్నాడు అనే దాంట్లో, లేక నిజంగా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడో తెలియకుండానే, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ అవడం కూడా స్ట్రాటజీనా, నాకు అర్థం కావట్లేదు. పర్ఫెక్ట్, నాకు అదే అనిపిస్తుంది. ఇంత అమాయకంగా ఉన్నాడా, ఇంత మంచోడుగా ఉన్నాడా, ఇంత మంచిగా ఇంత అమాయకంగా ఉండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటుండడం కూడా సంథింగ్ దెర్ ఈజ్ ఎ స్ట్రాటజీనా, ఇది నచ్చుతుంది జనాలకి అనేవి అట్లా ఏమైనా ఉంటున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి కూడా అది చెప్పింది, అది క్లారిటీ రావట్లేదని. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ అని నాకు సార్ అడిగారు. ఈరోజు ఎగ్జాంపుల్స్ దాని మీద ఒక కామెడీ కూడా జనరేట్ అయింది, అది చెప్తా. దీని దగ్గర ఏం కామెడీ లేదు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నారు, ఎందుకంటే ఆవిడ బాగా మాట్లాడుతుంది కాబట్టి సంథింగ్ గ్రాస్ప్ చేద్దాం, బయటికి తీద్దాం అన్నట్టుగా ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటే, సార్ ప్రేరణ వైల్డ్ కార్డ్స్ అప్పుడు ఏం చేశారంటే సార్, రే అందరూ యునైటెడ్గా ఆడాలరా అది ఇది అనేసి చెప్పాడు సార్. ఫస్ట్ గ్రూప్ గేమ్లో మా దగ్గరకు వచ్చి మా టీంని మా క్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత నైనిక కూడా సపోర్ట్ చేస్తూ అప్లాజ్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు, అంటే మోటివేట్ చేస్తూ ఉన్నాడు సార్. అలా చేశాడు. తర్వాత వచ్చి ఓన్లీ క్లాన్కే ప్రయారిటీ అన్నట్టుగా మొత్తం డెసిషన్ మొత్తం మార్చేశారు సార్. సో నాకు అది అర్థం కావట్లేదు సార్, ఇన్ఫ్లుయెన్స్ గేమా ఏం చేస్తున్నాడు అనేది క్లారిటీ రావట్లంటే. నీకే కదమ్మా మాకు కూడా అనిపించింది ప్రేరణ సార్, ఇన్నోసెంటా అసలు స్మార్టా అనేది నాకు క్లారిటీ, అదేమన్నా ప్లానా అనేది నాకు అర్థమే కావట్లేదు సార్. నాకు సార్ ఏం నాన్న ఎందుకు అలా చేస్తున్నాం అంటాడు, మామూలు పని కాదు నాకు సార్ ఈరోజు ఇదంతా ఏని నా నిఖిల్తో, ఏం నాన్న ఎందుకు చేస్తున్నావు అదంతా, ఈ నాణాలు బంగారంలో ఆయన మాట్లాడే మాటలు కాబట్టి గుర్తు చేస్తాడు, ఎంత చిరాగ్గా ఉంటే జనాలు మాట్లాడతారు. ఎందుకు చిరాగ్గా అంటే అనొచ్చు, కొన్నిసార్లు మనిషి కోపం వస్తున్నా నాన్న అంటాడు అందరినీ, అది కొంచెం విరక్తిగా అనిపిస్తుంది. కానీ మనిషి ఏం మంచోడే నిఖిల్, అంటే మరి ఎవరిని ఏమన్నాడు చెప్పండి, ఆవిడ వెనకుండి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే, అంటే విషయం ఉన్న ఆటగాడు అట్లా అవుతునేసరికి అంత కోపం, నార్మల్ అయితే ఎందుకు అనుకుని వదిలేస్తారులే. సో ఇక్కడ కావడం ఏంటంటే నాలాని పిలవడు నాకు సార్, వెంటనే సూపర్ మంచిగా మాట్లాడారు. నాకు సార్ ఏమంటారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కదా, నువ్వు నబీల్ తీసేయడం కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా చెప్పు, వచ్చే వాళ్ళని ఆపాలంటే స్ట్రాంగ్ వాళ్ళు ఉండాలి కదా, మనం అందరం మాట్లాడుకున్నది నాకు సార్ కూడా అడిగారు. అప్పుడు నిఖిల్ సార్ కానీ టీమ్స్కి ఏదైనా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అవుద్దాం ఎక్కువ ఆలోచించాను సార్ అంటే, బిగ్ బాస్ చెప్పింది ఏంటి అన్ఫిట్ వాళ్ళని తీమని కదా, అనర్హులను తీమని చెప్తే ఎవరిని తీసావు నిఖిల్ సార్, మేబీ నేను ఎక్కడో మిస్బ్యాలెన్స్ అయ్యాను అనుకుంటాను సార్ మేబీ, అందుకనే నిఖిల్ నువ్వు ఆలోచించు, ఏమైంది మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అని అనిపిస్తుంది నీకు అనగానే, అక్కడ నవ్వుకుంటా సీత ప్రేరణ జనాలు కూడా అందరూ నవ్వుకో ఉంటారు, ఆ ప్రోమో చూడకుండా ఉండేవాళ్ళు కూడా సడన్గా ఏమన్నా పాయింట్ అని నిజంగా కరెక్ట్గా అడిగారు కదరని, దానికి మిస్బిహేవ్కి మిస్బ్యాలెన్స్కి ఏ మిస్ సోనియా గారు రిలేటెడ్గా మాట్లాడారు దానికి. నిఖిల్ సార్ ఆ థాట్స్ నేనే అనుకున్నాను సార్, నాదే సార్, నేనేమి కన్ఫ్యూజ్లో ఉన్నాను సార్, నా థాట్స్లో నేనే ఎవరిది లేదని రాంగు. అక్కడ సోనియాది గట్టిగా ఉంది ఆ పాదం, ఎందుకంటే ఆ రోజు ఆ డిస్కషన్ మొత్తం లీడ్ చేసిన సోనియా గారే, ఓన్లీ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ప్రతి ఒక్కటి లీడ్ చేశారు దగ్గరుండి. నిఖిల్తో కూడా నిఖిల్ లాస్ట్లో మాట్లాడాడు కామ్గా ఉండి, లాస్ట్లో నిఖిల్ మనకంట పేరు చెప్పాడు. అప్పటిదాకా డిస్కషన్లో ఎవరిది పాయింట్ లేదు, సోనియా చెప్పింది, తర్వాత ఫస్ట్ యష్మి చెప్పింది, తర్వాత సోనియా చెప్పింది, తర్వాత నాకు మనకంటే చెప్పగానే ఈ పాయింట్లు కాదు అక్కడ నేను చెప్పేది, నబీల్ని తీసేసే ఆ పాయింట్లో డిస్కషన్లో ఒక్కొక్కరు చెప్తా ఉండరు. నాగమణికంటే ఫస్ట్ సోనియా అడిగింది, తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్లో వచ్చి మళ్ళీ నాగమణికంటే అడిగింది, నాగమణికంటే మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆపిచ్చి పృథ్వీరాజ్ చేయి తట్టి మరి 2-3 సార్లు ఆగు అనేసి చెప్పి నాగమణికంట మాట్లాడనీయకుండా మళ్ళీ ఆపి, తర్వాత నాగమణికంట ఆగిపోయిన తర్వాత పృథ్వీరాజ్ని ఆపించి మాట్లాడించి, అట్లా ఆవిడే టీమ్ లీడ్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరిగినట్టుగా చేశారు. డిబేట్ పొల్యూషన్ మీద, వరల్డ్ పాపులేషన్ మీద డిబేట్ పెడతారు చూడండి, అట్లాంటిది ఆగస్టు 15 పెట్టినట్టు అవి బెటరు. ఆవిడ ఇన్ఫ్లుయెన్సే జరిగింది నబీల్ విషయంలో. దాంతోపాటుగా నబీల్ స్ట్రాంగ్ అని చెప్పాకి ఎన్ని ఎవడు చూడట్లేదు, ఇతను ఒప్పుకోడు, అంటే ఎవరు ఒప్పుకోరులే, 2-3 రోజుల తర్వాత ఒప్పుకోకపోతే కష్టం. తర్వాత సీత సార్, వెంటనే సీత ఈరోజు స్టాండ్ తీసుకుని మాట్లాడిన విధానాలు భలే ఉన్నాయి, ఆపర్చునిటీని బాగా గ్రాప్ చేసుకుంది. సంబంధం లేకుండా సార్ ఇలా ఫ్లిప్ అవుతాడు సార్, ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు సార్, ఫస్ట్లో చాలా కాంపిటీషన్ అనుకున్నాను సార్, కానీ 0 సార్,
పక్కన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు సార్. వేస్ట్ సార్. సార్ సోనియాకి ఫస్ట్ 0 ఇద్దాం అనుకున్నాను సార్ నేను. కానీ నిఖిల్ కంటే ముందు ఒకరి నామినేషన్లో నిఖిల్ కంటే ముందు సోనియాకే ఇద్దాం అనుకున్నాను సార్ నేను. కానీ ఎందుకులే అనేసి ఇవ్వలేదు. ఎందుకంటే ఒకరి నామినేషన్లో ఒకరు వచ్చి మాట్లాడతారు సార్. వీళ్ళు నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఇండివిజువల్గా ఆడుతున్నట్టే నాకు అనిపించలేదు సార్. గ్రూప్గానే ఆడుతున్నారు సార్ అని మొక్క మీద అనేసరికి వీళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాని సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. అప్పుడే ఇంక అంత నాకు సరే ఏమంటారంటే, నిఖిల్ నీకు ఎవరు భలే చెప్పారు స్వామి, ఎంత నీట్గా చెప్పారంటే అర్థమయ్యేటట్టు ఇంక ఏ మనిషికైనా అర్థం అవ్వాలి. నిఖిల్ నువ్వేం చేస్తున్నావు అంటే, ఎవరు ఎదురు పడితే వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళు ఏదైతే హ్యాపీ ఫీల్ అవుతారో ఒక ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు వాళ్ళకి. తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కన్వీనియంట్గా ఆన్సర్ ఇచ్చేస్తున్నావు. లీడర్గా నువ్వు మేనేజ్ చేస్తున్నావు, లీడర్గా మేనేజ్ చేస్తున్నావు అనుకుంటున్నావు. అది షార్ట్ టర్మ్, అంటే మంచిగా మేనేజ్ చేసిన వాళ్ళే వాళ్ళు హట్ అవ్వలేదు అనేసి అనుకొని వెళ్ళిపోతున్నావు, ఏదో వాళ్ళకి నచ్చింది చెప్పి. కానీ అది షార్ట్ టర్మే. లాంగ్ టర్మ్లో నువ్వు మిస్టేక్ చేసావు, నువ్వు ఇక్కడ మాట మార్చావు అనేది తెలిసిపోద్ది అన్నాడు. భలే సెంటెన్స్ ఫార్మేషన్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అర్థమయ్యేటట్టుగా. తర్వాత కలిసి దాంతోపాటుగా ఏమవుతుంది తెలుసా, నువ్వు అందరినీ నానా అంటున్నావు, అందరూ నేను నారదా అంటున్నారు. ఇలాంటి వాటి వల్ల చూసుకో. నీ క్లాన్కి రావడానికి కూడా అందరూ జడుచుకున్నారంటే నీకేమన్నా అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా, సార్ ఏం లేదు సార్, మేమందరం ఏం చేసినా కూడా మేము ముగ్గురమే కలిసి మా ముగ్గురు కోసమే చేసుకుంటున్నాం అన్నట్టుగా అనుకుంటున్నారు సార్ అంటే, నువ్వు ఒక్కడు గుర్తుపెట్టుకో నిఖిల్, నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావని. ఎందుకు వెళ్ళి రాలేదంటే, నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావని ఆట ఆడట్లేదు. దాంతోపాటుగా నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావో ఎవరికి అర్థం అవ్వట్లేదు, అందుకే నీ దగ్గరికి రాలేదు, నీ క్లాన్ దగ్గరికి రాలేదు. అంతకుమించి ఏమీ లేదు రీజన్ అనగానే, మీరేమంటారు హౌస్ మేట్స్ అనగానే, సార్ ఎస్ సార్ అనగానే, చూసావా యునానిమస్ ఎస్. సో ఇక్కడ నిఖిల్కి కనువిప్పు కలిగేలాగా నాకు సార్ చెప్పారు. ఇంకా కనువిప్పు కలగలేదు అంటే మనిషే కాదు, కానీ మనిషిగా మారిన నిఖిల్ అని నేను ఎందుకు పెట్టానంటే, ఐ హోప్ హీ విల్ చేంజ్ లైక్ ఎనీథింగ్. దెర్ ఈజ్ నో డౌట్ నిఖిల్ సోనియా ఎలిమినేషన్ తర్వాత బాగా మారిపోతారు అన్నట్టు అనిపిస్తుంది. అందుకే మన పెద్ద ఆయన చెప్పాడు కదా, మార్పు చెందిన వాడే మనిషి అని. కాబట్టి ఇతను మారాడు, ఇప్పుడు మనిషిగా మారాడు అన్న ఫీలింగ్ ఆ రకంగా పెట్టారు, దాంట్లో తప్పేం లేదు. సో మార్పు చెందినవాడే మనిషి. ఈరోజు మార్పు చెందాడు కాబట్టి మనిషిగా మారే నిఖిల్ అన్నట్టు పెట్టే కామెడీగా. సో నిఖిల్ మారతాడన్న ఫీలింగ్ వచ్చింది, చాలా గట్టిగా ఆడతాడు అనుకుంటున్నా. నెక్స్ట్ సోనియా వచ్చి హీరోగా పృథ్వీకి ఇచ్చింది. మన గేమ్స్లో అగ్రెసివ్ ఆడాడు సార్. తర్వాత అన్నారు అందరూ అగ్రెసివ్ అన్నారు, కానీ చేంజ్ అయ్యాడు సార్, మంచిగా ఆడుతున్నాడు, డెసిషన్ మేకింగ్ కూడా బాగుంటుంది, స్టాండ్ అయి ఉన్నాడు దాని మీద కూడా అనేసి గట్టిగా బాగా చెప్పింది రీజన్స్. తర్వాత 0 మనీకి ఇచ్చి మనీ గురించి కూడా చాలా బాగా చెప్పింది, గుడ్ సార్. ఫస్ట్ వీక్ నుంచి సపోర్టివ్గా ఉన్నాను సార్, తప్పులు దొరకబెట్టడం కోసం మనుషుల దగ్గర తిరుగుతున్నాడు అన్నది నాకు అర్థమైంది. ఆవిడ ఆల్రెడీ 2 సార్లు ఫేస్ చేసింది కాబట్టి నామినేషన్ వేస్తాను ఆ రీజన్ కరెక్ట్గా చెప్పింది, యాప్ట్ మణికంఠకి. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ లేదు సార్, అందుకని 0 అంటున్నాను. ఇది నేను ఒప్పుకోను, ఇంప్రూవ్మెంట్ ఉంది ఫస్ట్ వీక్ ఇప్పటికి మణికంఠలో, అది జనాలకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ చేత వచ్చి హీరోగా నబీల్కి ఇచ్చింది. ఏం లే సరే, హ్యాండ్ ప్రాబ్లం అయినా కూడా రైట్ హ్యాండ్ సర్జరీ ఏమన్నా లెఫ్ట్ హ్యాండ్తో అంతసేపు ఆడాడు సార్, సూపర్ సార్ అనేది. సూపర్ అయ్యి నిజంగా అంతే. ఇంజురీ అయింది, బ్యాక్ పెయిన్, దాంతోపాటుగా కడుపు నిండా తినేస్తున్నాడు, అంతకంటే ఏముంది. నేను అందుకని ఎక్స్ట్రా అప్రిషియేషన్ అనేది నబిల్కే రావాలి పృథ్వీ గెలిచినప్పటికి కూడా. నెక్స్ట్ వచ్చరికి 0 నిఖిల్కి ఇచ్చి సేమ్ ప్రేరణ చెప్పిన మాటలే, ప్రేరణ చెప్పిన రీజన్స్ చెప్పేసింది, ఇంకా పర్ఫెక్ట్ అయ్యే మాటలో. నాకు సరే ఏమంటారంటే, నిఖిల్ సీతకి నువ్వు అంటే చాలా ఇష్టం నిఖిల్, నీ ఆట చూసి ఎట్లా అయిపోతుందని నేను 0 ఇచ్చింది, కానీ చాలా ఇష్టం అనగానే సార్ ఐ విల్ నేను తప్పు అనుకుంటున్నాను సార్, కానీ తను చెప్పింది కదా సార్, నేను చూస్తాను సార్, నేను చేంజ్ చేసుకుంటాను అన్నట్టుగా చెప్పాడు, ఏదన్నా నా తప్పు ఉంటే. పృథ్వీ సోనీ ఏమన్నదంటే, అలా ఏం లేదు సార్, చాలామంది అలాగే అనుకుంటున్నారు, ఏం లేదు సార్. ఒక్క సెకండ్, ఏమనుకోద్దే. ఆ తర్వాత నిఖిల్ ఏమన్నాడంటే, సార్ ఈ రోజు నుంచి నా ఆట నేను ఆడతాను సార్, నా డెసిషన్ నేను తీసుకుంటాను సార్, నా పర్సనల్ ఆట నేను ఆడతాను అని చెప్పిన తర్వాత ఇంకా మారిపోయాడరా సార్, మీరు మారిపోయారు అనిపించింది గట్టిగా. తర్వాత పృథ్వీ వచ్చాడు, హీరో నబీల్ ఇచ్చాడు. ఇందాక చెప్పినట్టుగానే పృథ్వీ నామినేట్ చేసిన నబీల్ పృథ్వీ చేత హీరో అనిపించుకున్నాడు, సేమ్ వైస్ వర్సా. సో అదే రీజన్స్ చెప్పాడు, చాలా బాగా ఆడాడు సార్, మంచి కాంపిటీషన్ ఇచ్చాడు, అలా ఇలా అనేసి బాగా పోయాడు. తర్వాత సరికి 0 మణికంఠకి ఇచ్చాడు, చాలా అబద్ధాలు ఆడతాడు సార్, ఎందుకంటే అతను సాక్రిఫైస్ చేశానని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి బయటకు వచ్చి మాటలు చెప్పాడు సార్ అనేసి అదే రీజన్తో చెప్పాడు. అది నేనైతే యాక్సెప్ట్ చేయను, కానీ ఆ రీజన్ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చూసిన దాని ప్రకారం వ్యాలిడ్ రీజనే, వదిలేయండి అంతే. నాకు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు, అబద్ధాలు అన్న కదా ఎగ్జాంపుల్ చెప్పమన్నదానికి నేను భయంకరంగా నవ్వుకున్నా, ఎందుకంటే అతను అబద్ధాలు చెప్తాడు సార్ అని చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్పేశాడు ఆల్రెడీ.
నాకు సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం సార్ ఆల్రెడీ చెప్పారు కదా అన్నాడు. అతను కూడా అన్న కూడా సార్ అది చెప్పాను సార్ కానిండు. సో ఇది ఎడిటింగ్లో లేపేసి ఉంటే బాగుంది 2 కాన్వర్జేషన్లు. అబద్ధాలు చెప్తారని అతను ఆల్రెడీ అబద్ధాలు ఏమేమి అబద్ధమో కూడా చెప్పాడు. సాక్రిఫైస్ చేశానన్నాడు, చేయలేదు అంటాడు, మళ్ళీ నో అన్నాడు అని. నాకు సార్ మళ్ళీ ఎగ్జాంపుల్ అనేసరికి సార్ చెప్పాను కదా సార్ ఆల్రెడీ అంటుండు, మళ్ళీ నవ్వుకున్నా. తర్వాత నాకు సార్ నిఖిల్తో డౌన్ అయ్యి ఉంటే వాడు ఎక్కడ సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాడా అని నిఖిల్తో ఆ వీడియో ప్లే చేస్తాడు. వీడియో ఏంటంటే నిఖిల్తో అంటారు చూసా, నిఖిల్ ఆడతాడు. నిఖిల్ డౌన్ అయితే నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ నిఖిల్ కోసం చేశాను అన్నట్టు చెప్తావు అంటే, అవును సార్ పృథ్వీ అంటాడు. సార్ నిఖిల్ ఎందుకు చేస్తాడు సార్ ఈ మనీ అలా చెప్పాడు సార్, నిఖిల్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఎందుకు చేస్తాడు సార్ అంటే, అదే కదా సార్ నేను అదే ఆలోచించాను సార్ అంటాడు నాగమణికంట. నాకు సార్ నువ్వు ఇండివిజువల్ ప్లేయరా టీమ్ ప్లేయరా చెప్పు సార్, నాకు అదే అర్థం అవ్వట్లేదు సార్, ఏం చేయట్లేదు అర్థం కాదు. నాకు ఎప్పుడు ఎందుకు బ్యాట్ చేసుకుంటా సార్, నాకు నేను తెలిసి కూడా లేదు సార్, ఎలిమినేట్ అయిపోతాయి కదా సార్, నాకు ఆ టెన్షన్ ఉంటుంది సార్, నేను కావాలని ఎందుకు చేస్తారు సార్, నాకు అర్థం అవ్వట్లేదు సార్ అని సైక్ అయిపోతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నిజంగానే అట్లానే ఉంది మనోడిది, ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారో అర్థం కావట్లేదు, మల్టీ స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేస్తుంది. కానీ అతను చెప్తున్నాడు నాకు సార్ అందుకే కదా మౌత్ జిప్పేసి వేసేసావు, మైక్లు ఇసిరేసావు, ఇలాంటి పనులు ఎప్పుడు చెప్పు, మైక్లు ఇసిరేయొద్దు అన్నట్టుగా కూడా చెప్పాడు నాగమణికంట. సార్ అందుకే సార్ సోనియా విష్ణుతో ఆ రోజు ఇది అయిపోయింది, కాన్వర్జేషన్ అయిపోయింది, ఇంకొకసారి మైక్లు ఇసిరేయొద్దు అది వార్నింగ్ ఇచ్చిన తర్వాత నాకు సార్ ఏమంటారంటే, సోనియా విష్ణుతో ఆ రోజు అడల్టరేటెడ్ అనేసి ఆ మాట అన్నావు, కానీ సోనియాకి కూడా బలి చెప్పాను నాకు సార్, కానీ నువ్వు నామినేషన్లో నువ్వు చేసింది ఏంటమ్మా అని ఆ వీడియో ప్లే చేశారు, నువ్వు వాళ్ళిద్దరిని చూస్తున్నావు అనే వీడియో యష్మితో చేసిన తర్వాత అది ఏ ఉద్దేశంతో అన్నావని సోనియా అడిగితే సోనియా అంటది, సార్ లేదు సార్ చాలామంది అలాగే అనుకుంటున్నారు సార్, నిఖిల్ కూడా అలాగే అనుకున్నందుకు నా హార్ట్ లిటరల్లీ బ్రేక్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది సార్, నేను అలా అనలేదు సార్ అని చెప్పిన తర్వాత నిఖిల్ లేపితే, నిఖిల్ సార్ నేను తప్పు అనుకున్నా సార్, కానీ తర్వాత చెప్పిన తర్వాత అర్థమైంది సార్ అనేసి చెప్పా. తర్వాత ప్రేరణ లేసింది, పృథ్వీ లేచి సార్ వీడియో పరంగా అయితే రాంగ్ అనిపిస్తుంది సార్, కానీ సోనియా ప్రకారం ఏంటి అంటే సార్ వాళ్ళ ఆట చూసావుగా నా ఆట చూడలేదు అనేసి చెప్పింది సార్ అనగానే ప్రేరణ ఇందుకే సార్ వీళ్ళ క్లాన్లోకి ఎవరు వెళ్ళలేదు సార్ అనేది డైరెక్ట్గా బాగా అనిపించింది. కానీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఇవన్నీ చాలా రీజనబుల్గా అనిపించింది. ఏమన్నదంటే ఎందుకు పోలేదు అందుకే సార్ వెళ్ళలేదు వాళ్ళ క్లాన్కి, అందరూ ఎవరు వెళ్ళలేదు సార్ అంటే, ఎందుకమ్మా అంటే సార్ ఎంత చెప్పినా ఎవరు చెప్పినా ఏం చూపించినా ఎంత ప్రూఫ్లు చూపించినా కూడా దాంట్లో కూడా కనిపించిన దాంట్లో కూడా మంచిగా దాన్ని కవర్ చేసి దాంట్లో మంచి ఇంటెన్షన్ వెతుక్కొని వాళ్ళ ముగ్గురు నీట్గా ప్రొటెక్ట్ అయ్యి ఉంటారు సార్, అదే నాకు అర్థం. అంటే ఏమి ఎన్ని తప్పులు జరిగినా అందరూ తప్పులని చెప్పినా దాంట్లో కూడా పాజిటివిటీ ఎత్తుక్కొని మళ్ళీ కామ్గా ముగ్గురు కలిసి ఆడతారు సార్ అని నిజంగా అదే అనిపిస్తుంది. ఎవరు చెప్పినా కూడా మారట్లా, ఎవరు చెప్పినా వాళ్ళు ముగ్గురు మంచోళ్ళమని అనుకుంటున్నారు. అంతెందుకు స్వామి వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే, నిన్న ఇమిటేషన్ టాస్క్ పెడితే వీళ్ళ ముగ్గురిని ఇమిటేట్ చేసిన ప్రతిసారి ఒకరినొకరు ఏ ఇద్దరిని ఇమిటేట్ చేసినా కూడా ఓన్లీ హగ్గులు ఓదార్చుకోవడాలే ఉన్నాయి ఆ ఇమిటేషన్లు. దాన్ని చూసి కూడా సోనియాకి అర్థం కాకుండా జనాలు మన గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు, హౌస్ మేట్స్ ఎట్లా అనుకుంటే బయట ఎట్లా అనుకుంటారు ఆలోచించకుండా నైట్ తర్వాత ఇప్పుడు నాగమణికంటతో చూసావా క్రేజు అన్నట్టుగా మా ముగ్గురి పేర్లు ఎత్తున్నారంటే మణికంఠ ఎక్స్ప్రెషన్ ఏమో ఇట్లా అర్థమైందా అన్నట్టుకో అలా అర్థమైంది, వాళ్ళు అర్థం చేసుకోవట్లా. ప్రేరణ చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆ ఇష్యూకి వచ్చినప్పుడు చెప్తా, సోనియా అది తప్పులేదు అది చెప్తాను. నిఖిల్ పృథ్వీ దానికి ఒప్పుకోలే, ప్రేరణ అన్నదానికి సార్ నేను ఒప్పుకోను సార్ అంటే, నాకు సార్ ఇదే ఒప్పుకోకపోయినా అన్నట్టుగా కొంచెంసేపు చెప్పారు, లేదు ఆవిడ ఒపీనియన్ అయితే మేము ఒప్పుకోము ఇద్దరని. తర్వాత నాకు సార్ ఇదే సోనియా అని చెప్పేది, విష్ణుని అడల్టరేటెడ్ కామెడీ అన్నప్పుడు తను ఈ మాట అనడం రైటా చెప్పండి, ఈ మాట అంటే అదే సోనియా అన్న మాట, ఆ ఇద్దరిని చూస్తున్నామని. తర్వాత నాకు సార్ పెద్దోడు చిన్నోడు కూర్చోండి, మీకు అర్థం కాదు రైట్గా వీళ్ళు ఇంకా అప్పటికి వినట్లా, కూర్చోండి, ఏం అర్థం చేసుకోకుండా మీ ఆట మీరు చెడగొట్టుకుంటున్నారు, అదేవిధంగా సోనియా ఆట కూడా పాడు చేసుకుంటున్నారు, మీ ఇష్టం కూర్చొని అనేసి డైరెక్ట్గా చెప్పేశాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు సార్ ఇంకో మాట అన్నాడు, యష్మిని అడిగితే యష్మి కూడా అడుగు సార్ నాకు యష్మి ఇంకా అక్కడ అయిపోయింది. ఆ రోజు యష్మి కూడా సారీ చెప్పదు లైవ్లో, సోనియా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, నేను అలా అనలేదు, నేను అనింది ఆట గురించి అన్నాను, వాళ్ళ ఆట చూసావు నా ఆట చూడలేదని అంటే, అవును అదేదో అప్పుడే ఆపి చెప్పొచ్చు కదా అనేసి సారీ అవుతుంది, నేను కూడా సారీ కూడా చెప్పదు. కానీ ఇప్పుడు నాకు సార్ ఊతం ఇచ్చేసరికి లేచి మళ్ళీ చెప్తుంది, సార్ ఆటపరంగా అయ్యి ఉంటే అక్కడే స్టాప్ చేసి నాకు చెప్పుండేది కదా సార్, చెప్పలేదు, ఆటపరంగా చెప్తాది అని అనుకున్నాను సార్, అదే చెప్పింది, మళ్ళీ మాట మార్చి ఆటపరంగానే అన్నాను అనేసి చెప్పద్దేమో అనుకున్నా, అదే చెప్పింది సార్ అని. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఫ్లోలో మేబీ నాకు అదే డౌట్లే, అక్కడ ఫ్లోలో ఏమైనా నామినేషన్లో ఆ మీనింగ్తో వచ్చేటట్టు అన్నా కూడా అన్నదేమో, కానీ ఈవిడ అన్నట్టు యష్మి అక్కడే స్టాప్ చేసి చెప్పలేదంటే 6-7 సార్లు చెప్పింది,
కానీ యష్మి విన్లా ఓవర్లాప్ చేస్తూ మాట్లాడే ఉంది. కావాలంటే లైవ్ వెళ్ళి చూడండి. ఆ 5-6 సార్లు చెప్పడదు మినిమం. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఆట గురించి వాళ్ళ ఆట కనిపించి నా మాట కనపడలేదని చెప్తున్నాను అనేసి 4-5 సార్లు అయితే అనింది సోనియా. ఈ విషయంలో తప్పే లేదు. కానీ తప్పంతా ఎక్కడుందంటే విష్ణుప్రియ విషయంలో చిన్నదాన్ని పట్టుకుని అడల్టరేటర్ అన్న ఈవిడ ఇక్కడ అంత మాట్లాంటది మనకు అలా అడల్టరేట్లా కనపడకూడదా అనే ఫీలింగ్తో దాన్ని పాజిటివ్గా చూడాలని ఎవరు అనుకోలేదు, దాన్ని నెగిటివ్గానే చూసుకున్నారు. నాకు సార్ కూడా ఇండైరెక్ట్గా అదే చెప్పాడు, నువ్వు అలా అన్నప్పుడు ఇది ఇలాగే కనపడద్దు కదా అని. సో నువ్వు ఒకరిని ఒక మాట అనేటప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు ఒకరి మాటకి హట్ అయ్యేటప్పుడు నువ్వు అనే మాటలు కూడా ఫిల్టర్ వేసుకొని జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలమ్మా. ఎందుకంటే నువ్వు ఒకరిని చిన్నదానికి పెద్దది చేసి అంటున్నప్పుడు నీ విషయాలు కూడా అలాగే చూస్తారనేది ఆయన చెప్పాలంటున్నాను నాకు సార్. అంతేకాని దీంట్లో తప్పని చెప్పాలా, నీ విషయాలు కూడా అలాగే ఉంటాయి. నిజంగానే జనాలు మొత్తానికి ఇక్కడ ఈవిడ ఎన్ని చెప్పినా ఆ రోజు విష్ణుప్రియ అన్న మాటలకి వాటి మాటలకి వీటి మాటలకి అక్కడక్కడ మాట్లాడిన మాటలన్నిటికీ ఈవిడ అనవసరంగా పెద్దది చేసి రాద్దాంతం చేశారు కాబట్టి ఈవిడ మాటలను కూడా మనం పాజిటివ్గా ఎందుకు తీసుకోవాలనే సెన్స్లోకి వెళ్ళారు జనాలు. అక్కడ మిస్టేక్ అయింది. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా చూసుకోండి, స్టార్టింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్లోనే గేము నువ్వు విన్నర్ అనుకో. ఇప్పుడు నేనున్న రేవంత్ ఎంత స్థాయి ఇండియన్ ఐడల్ విన్నర్, రేవంత్ కూడా ఆట ఆడు ముందు అది ఇది నోటుకు వచ్చినట్టు అనుకుంటాం. రేవంత్ నన్ను అంటాడు, శ్రీహాన్ అంటాడు, ఎవరు ఎంతలా తోపినని అనుకోవచ్చు ఆటపరంగా. అదే ఫ్యామిలీ విషయాలు తీసుకొచ్చి బయట విషయాలు తీసుకొచ్చి హట్టింగ్ఫుల్గా మాట్లాడితే వాళ్ళు కోలుకోలేరు. సోనియా విషయంలో అదే జరిగింది. విష్ణుప్రియ రిలేటెడ్ ఫ్యామిలీ రిలేటెడ్ మాటలు తీసుకురావడమే ఆవిడ చీట్ వచ్చింది. ఆ కేటు ఎట్లా వచ్చిందంటే అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి ఆవిడ ఏమన్నా కూడా నెగిటివ్గా తీసుకోవాలి అనిపిస్తే అదే రైట్. అక్కడ మిస్టేక్ జరిగింది, ఇక్కడ కూడా జరిగింది అదే. సో నాకు సార్ అయితే గట్టిగా చెప్పారు, అమ్మ నువ్వు ఆచితూచి మాట్లాడు, ఎన్ని చెప్పినా ఏముంది వెళ్ళిపోయిన తర్వాత కానీ నువ్వు సోనియా ఇది అంతా చెప్పేసింది. లాస్ట్కి కూడా ఆవిడకి అర్థమైనట్టుగా ఓకే సార్ అన్నట్టుగా మాట్లాడుకున్నది. సరే వెపన్స్గా వాడుకుంటున్నావు అది ఇది అంటున్నావు సార్, అమ్మాయి అట్లా అంటే నువ్వు అనుకోవట్లేదు అయితే రైట్ అనుకోవట్లేదు, వెపన్స్గా వాడట్లేదు అంటే నో సార్ అనింది యష్మి. చెప్పింది ఎగ్జాంపుల్, లేదు సార్ ప్రతిసారి టాస్క్లో వీళ్ళని పంపిస్తుంది సార్, ఆవిడ రాదని. టాస్క్లో వాళ్ళనే పంపిస్తారులే, ఫిజికల్ టాస్క్ వాళ్ళనే చెప్పా కదా. సోనియా చేసిన మిస్టేక్స్ పెద్ద మిస్టేక్స్ 4 చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా మిస్టేక్స్ లాగా కనపడతాయి. అదే జరిగింది. నాకు సార్ అవతల వాళ్ళు అంటే నువ్వు ఫీల్ అయ్యేటప్పుడు అవతల వాళ్ళని కూడా నువ్వు జాగ్రత్తగా అనాలనేసి నీట్గా పోసు కూర్చున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత నాకు సార్ విష్ణు అనగానే క్రింజ్ స్టార్ట్ చేసింది. ఎందుకమ్మా ఎక్స్ప్రెషన్స్ అలా మారిపోతానే ఉంటాయమ్మా అనగానే, సార్ నేను చెన్నై ఏవిఎం స్టూడియో ఎదురుగా పుట్టాను సార్, అందుకే కళామ్మ తల్లి నన్ను పెంచింది సార్ అనేసి క్రింజ్ మాట్లాడడం స్టార్ట్ చేసింది. అప్పుడు అబ్బో కళామ్మ తల్లి అవునా. నాకు సార్ పులిహోర దద్దోజనం అని ఒకరోజు అనేది లైవ్లో, వీళ్ళిద్దరు పులిహోర దద్దోజనం ఆటలాడుతున్నారని, పృథ్వీని పులిహోర దద్దోజనం నిఖిల్ అని. ఎవరమ్మ వాళ్ళంటే చెప్పింది, వాళ్ళిద్దరి పేర్లు చెప్పింది. చెప్పిన తర్వాత హీరో ఇవ్వమ్మ జీరో ఇవ్వమ్మ అన్న తర్వాత హీరో ప్రేరణకి ఇచ్చింది చూసావా. ఇక్కడ నాకు ప్రేరణ సక్సెస్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రేరణ కూడా సేమ్ విష్ణుప్రియకి ప్రేరణకి భయంకరమైన కూడా ఉంది. ప్రేరణ తనని వదిలేసింది, ఎందుకంటే నాకు సార్ వదిలేయండమ్మ గొడవలు పెట్టుకోవద్దన్నా కూడా విష్ణుప్రియ వచ్చి ప్రేరణకే ఒక వరస్ట్ రీజన్ చెప్పి నామినేట్ చేసింది. ఆ వరస్ట్ రీజన్ అని ఆవిడే ఫీల్ అయింది కూడా. తర్వాత చెప్పింది చిన్న రీజనే, నాకు ఏంటి రీజన్ చెప్పలేమన్నట్టు కూడా అనిపించి అందుకని చెప్పానని కూడా ఒప్పుకున్నది. అంత వరస్ట్ రీజన్తో నామినేట్ చేసింది విష్ణునే, ప్రేరణే. కానీ అదే విష్ణు వితిన్ 1 వీక్లో హీరో అని ప్రేరణకి ట్యాగ్ ఇచ్చేలాగా మాట్లాడింది. సూపర్. అది 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 సక్సెస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బాగా చెప్పింది రీజన్స్. చైల్డిష్ అండ్ స్పాట్ ఆన్ మాట్లాడద్ది, ఫ్యూచర్ డిజర్వింగ్ చీఫ్ అని కూడా నాకు అనిపిస్తుంది సార్. స్పాట్ ఆన్ మాట్లాడద్ది అనేది ఈ రోజే ప్రూవ్ అయింది కూడా 2-3 సార్లు. ఇది తీసుకొని ఆవిడ మాట్లాడింది, స్టాండ్ తీసుకొని సూపర్. తర్వాత సరే జీరో వచ్చి సోనియా గారు ఇక్కడ ఎంత క్రింజ్ అంటే నాకు ఇక వేస్ట్ అనిపించింది. విష్ణుప్రియ ఇంకా ముందుకు వెళ్ళే పొంది ఇట్లానే అయితే భయంకరమైన సోనియాని మించి నెగిటివ్ చూస్తూ ఉంది. సోనియా కంటే నెగిటివిటీ తీసుకొచ్చుకుంటుంది. మీరు మార్క్ మై వర్డ్స్ చూడండి ఏమవుతుందంటే, వచ్చిందా అంత క్రింజ్ కాకపోతే సోనియా గారికి ట్యాగ్ ఇస్తుందా వెరీ సారీ అండి అనేసి, సారీ ఎందుకు అనేసి అందరూ అంటే యు ఆర్ వెరీ క్లోజ్ టు వెరీ డియర్ టు పృథ్వీ ఆల్సో, అందుకని సారీ చెప్తున్నట్టు. పృథ్వీకి క్లోజ్ అయితే నువ్వు ట్యాగ్ ఇచ్చేటప్పుడు సారీ ఎందుకు? నీకు ఆవిడకి ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా ఏంది సోప్ ఇవ్వరం, ఏ క్రింజ్ ఇవ్వరం, ఆవిడంటే అస్సలు పడదు. వెనక నోరు తెరిస్తే సీత ఈవిడ నైనిక బ్యాక్ పిచ్చింగ్లు చేస్తాను, చేయడం తప్పు కాదు, చేసి ఇక్కడ మళ్ళీ యాక్టింగ్లు చేయడం తప్పు. అన్ని బ్యాక్ పిచ్చింగ్లు చేస్తా ఆవిడ నిజంగానే నోటుకు వచ్చినట్టు ఈవిడ అన్నది. ఇప్పుడు మళ్ళీ సారీ ఫీల్ అవ్వడం, దానికి పృథ్వీది కలపడం ఎంత క్రింజిగా ఉంది. పృథ్వీ ఫీల్ అవుతాయి నాకు కూడా అనేసి అంటుంటే, పృథ్వీ ఫీల్ అవుతారా, పృథ్వీ కోసం ఆడుతున్నావు నీ దానికోసం ఆడుతున్నావు అంటే, అలా అని కాస్త పృథ్వీని కూడా బాగా చూసుకుంటుంది అనేసి ఇంకా క్రింజ్ కంటిన్యూ చేస్తుంది. వర్స్ట్ అనిపించింది. ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే గేమ్ డౌన్ అయిపోద్ది. గేమ్ విషయంలో ఇప్పుడు లవ్ అయినా కావచ్చు, ఎఫెక్షనో ఫ్లట్టింగో ఏదో ఒకటి ట్రాక్ అనుకోవచ్చు, ఫేక్ అయినా కానీ అది ఎక్కడి వరకు ఉండాలి అక్కడ వరకు. ఇక్కడ రీజన్ చెప్పేది కూడా అదేంది క్రింజ్ అవ్వరం అది. తర్వాత
నీకోసం ఒక వీడియో అమ్మా, ఆ గాజులు అది ఇది వేసుకొని బొట్టు పెట్టుకొని ఉంటే సరిపోద్ది నిఖిల్ అన్నది ఆ వీడియో ప్లే చేస్తే సార్ కూర్చొని ఆన్సర్ ఇస్తుంది. సార్ కాంచనా అంటుంటాం సార్ అందుకనంటే విష్ణు లే అనగానే ఫేస్ మొత్తం మార్చేసింది. మార్చగానే నిల్చో విష్ణు, అంత హర్ట్ఫుల్గా డీమూనింగ్గా ఎట్లా మాట్లాడతావు విష్ణు, అట్లా మాట్లాడద్దు ఓకేనా, గుర్తుపెట్టుకో. అంత కేర్లెస్గా ఎలా ఉంటావు, కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయి ఓకేనా, వద్దు అనేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విష్ణువుల సార్ 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 సారీ సార్ నేను అలా అనలేదు సార్ సారీ చెప్తున్నాను అనేసి అందరికీ సారీ చెప్పింది. చూసే జనాలకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది, నిజంగానే ఇబ్బందిగా అనిపిస్తుంది. తప్పది ఆవిడ మాట్లాడింది, అమ్మాయిలు తక్కువ చేసుకున్నట్టుగానే ఉండింది, ఆవిడ తక్కువ చేసుకున్నట్టుగా మాట్లాడింది, అది వరస్ట్ అంతే. తర్వాత సరికి నాకు సార్ యష్మి ఎంతమంది అబ్బాయిలు ఉన్నారమ్మా, ఎంతమంది అబ్బాయిలు అనే వీడియో ప్లే చేశారు. ఆ అబ్బాయి కాదన్న సెన్స్లో అనేది చేయగానే సార్ మదర్ ప్రామిస్ అలా అనలేదని సార్ 1-4 సార్లు సమాధానం, 1-4 సార్లు ఆన్సర్ ఎక్స్క్యూజ్ చేయమని సారీ చెప్పిన విధానం బాగుంది. కానీ ఆవిడ అన్న విధానం అక్కడ చూపించిన దాన్ని బట్టి మనకైతే అలాగే అనిపిస్తుంది, అలాగే అన్న ఫీలింగే ఉంది ఇప్పటికీ. కానీ ఆవిడ మదర్ ప్రామిస్ కూడా వేసింది కాబట్టి ఆవిడకి ఆ ఫ్లోలో ఏదో అనేసింది, స్టిల్ ఆ మీనింగ్ అయితే అదే వచ్చింది. దెర్ ఇస్ నో డౌట్, అన్ఇంటెన్షనల్గా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆవిడ మదర్ ప్రామిస్ కూడా వేసి చెప్పేశారు, ఎక్కువ సార్లు సారీ చెప్పారు, గుడ్. మణికంఠకి ఇక్కడ కూడా సలహా ఇచ్చాడు. మనీ ఏంటి నీకేమనిపిస్తుంది, అది మోకరీ చేసినట్టుగా అనిపిస్తుంది అంటే అవును సార్ అనిపించింది. అంటే మరి నువ్వు స్టాండ్ తీసుకుని అక్కడ మాట్లాడాలి అంటే అసలు సార్ అక్కడ అనవసరమైన డిస్కషన్ ఎందుకనేసి పెట్టకూడదు అనేసి వీళ్ళకి ఇంతే జ్ఞానం ఉందనేసి వదిలేస్తానంటే, అంటే నువ్వు పెద్ద జ్ఞానవంతులు అనుకుంటున్నావా, స్టాండ్ తీసుకోమని, నీకు ఎక్కడ తప్పు అనిపిస్తే అక్కడ తీసుకో ప్లీజ్. ఎట్టి మంచి సలహా ఇచ్చాడు సార్, నిజంగా తీసుకుంటారు సార్, ఇక్కడ నుంచి తీసుకుంటారు సార్, నో ప్రాబ్లం అన్నాడు. సో నాకు సార్ ఏమన్నానంటే ఇక్కడ బ్రేక్ అనేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. గొడవ ఏమిలే, సోనియా ఇక్కడ మనకి ఇప్పుడు సీత ఏం చెప్పింది, నిఖిల్ రిలేటెడ్గా నిఖిల్ సరిగా ఆటలేదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు ఇవన్నీ చెప్పింది కదా. సోనియా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ రిలేటెడ్గా సోనియా వచ్చి ఆన్సర్ చేయడానికి వచ్చింది లోపలికి. కాలింది సీతకి. ఎప్పటిదాకా చెప్పిన సోదంతా ఏంది, నిఖిల్ రిలేటెడ్గా నేను పాయింట్ చెప్పాను, నిఖిల్తో నాకు ప్రాబ్లం అని చెప్పాను, నీకేమైనా వేసానా, నువ్వు మళ్ళీ వచ్చి నిఖిల్ సపోర్ట్గా నిఖిల్ రిలేటెడ్ పాయింట్లో నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, ఏమో ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా సీరియస్. నీకు అర్థం కాకపోతే నీ ఇష్టం అన్నట్టు వెళ్ళిపోతే ఇంక సోనియా విసేత దెబ్బకి సోనియా అర్థం తట్టుకోలేక వెళ్ళిపోయింది ఆవిడ వెనక్కి. అట్లా ఎందుకు ఏదైతే మాట్లాడుతున్నావు సీత, సోనియా లిటరల్గా ఆవిడ నెగిటివిటీ పెరుగుతుందో సంథింగ్ ఏదో నా చుట్టూ జరుగుతుందన్న ఫీలింగ్ అయితే ఆవిడకి వచ్చింది. ఆవిడ ఫేస్ కూడా డల్ అయిపోయింది, దెర్ ఇస్ నో డౌట్, క్లారిటీగా అర్థమవుతుంది, ఇంకా వేస్ట్ అన్న ఫీలింగ్ అయితే ఆవిడకి వచ్చింది. అట్లా ఇంకా అయిపోయింది. తర్వాత సరికి యాడ్స్ తర్వాత ఎందుకు అప్పుడే ఎంత గొడవ అయింది ఏంటి అనేది నాకు సార్ రాగానే, నిఖిల్ నీ గురించి నువ్వు మాట్లాడుకోలేవా నిఖిల్, ఎక్కడ కూడా రాడ్ల మీద రాడ్లు, ఎందుకంటే నిఖిల్ మారాలి, నిఖిల్ వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్, అందుకే మారాలి అనేది గట్టిగా వేస్తున్నారు. సీత ఏమైందని అడిగితే సీత సార్ అగైన్ సీత సోనియా వచ్చి మాట్లాడుతుంది, నాకు అర్థం కాలేదు, తనతో స్టాంప్ వేసాను కదా సార్, అతను అడుగుతాడు కానీ ఈవిడ ఎందుకు అడుగుతుంది సార్, నాకు అర్థం కావట్లా. తర్వాత నిఖిల్ వచ్చి హీరో పృథ్వీకి ఇచ్చి భలే మారాడు సార్, సూపర్ సార్, అట్లాంటి మాటలన్నీ మార్చుకున్నాడు, అగ్రెసివ్ అవ్వట్లేదు, సూపర్. మణికంఠకి ఇస్తూ సార్ ఫ్లిప్ అవుతాడు సార్, 2 బోర్డ్స్ మీద కాలు పెడుతుంటాడు, అది నాకు నచ్చదు సార్ అనేసి చెప్పాడు. నాకు సార్ నిఖిల్ నువ్వు కూడా ఫ్లిప్ అవుతుంటావు కదా నిఖిల్ అంటే, సార్ నాది వేరు ఇతను వేరు సార్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే కూర్చో. హౌస్ ప్రకారం నీ ఆట 0 నాగమణికంఠ, హౌస్ ప్రకారం ఓకేనా. కాబట్టి మనీ ఏమంటాడంటే సార్ సార్ నా నెగిటివ్ ఏంటంటే సార్, అది నా నెగిటివ్ ఏంటనేది నేను ఓపెన్గా చెప్తా ఉంటాను కదా సార్, అది సమ్వేర్ అరౌండ్ అది నా ఆటకే హిండర్గా మారుతుంది. సుత్తి ఏదేదో పెద్ద చెప్తాడు, మళ్ళీ నవ్వుతుంది, ఎందుకు ఓవర్ థింక్ చేస్తావు, థింక్ చేయబాక, వద్దు. తన తప్పులు తనకి తెలిసిన వాడు చాలా స్ట్రాంగ్ పర్సన్, ఎందుకంటే ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకుంటే చాలు సూపర్ స్ట్రాంగ్ పర్సన్ అవుతాడు. నువ్వు అది రెక్టిఫై చేసుకో, మంచి స్ట్రాంగ్ పర్సన్ అవుతావు అనేసి భయంకరమైన సలహాలు ఇచ్చేసి వదిలేశారు. అయిపోయిన తర్వాత నామినేషన్లో ఉన్నావు కదా నువ్వు, నీకు ఆల్రెడీ ఇప్పుడు యారో మార్కులు ఎక్కువ పడ్డాయి కాబట్టి నువ్వు 0 అన్నారు కాబట్టి డైరెక్ట్లీ యు ఆర్ ఇన్ టు ద డేంజర్ జోన్, అంటే లాస్ట్ 2లోకి వెళ్ళిపోతాడు. రేపు చూద్దాం ఏమవుతుందో అని చెప్పాడు, దాని రిలేటెడ్ కూడా చెప్తా ఏమవుద్ది ఏమోబోతుందని. నబీల్ కోసం కబాబ్ తెప్పించాడు, కల్లో కబాబ్ వస్తుంది అది ఇది అన్నారు కదా, మైక్ అనౌన్స్మెంట్ వస్తున్నట్టు సార్, ఆ కల్లో కబాబ్ వస్తుంది అనుకుంటే ఈ టైంకి వీళ్ళు మైక్ అనౌన్స్మెంట్లు వస్తున్నాయి సార్, అది డిస్టర్బ్ అవుతుంది అన్నారు కదా నవ్వుతూ కామెడీగా. సో కబాబ్ తెప్పించాడు, పంచుకోవాలంటే పంచుకున్నాడు, ఇంకా అయిపోయింది. తర్వాత సరికి నాకు సార్ మళ్ళీ కూడా సేవింగ్ చేసేటప్పుడు కూడా సేవింగ్లో నువ్వు నువ్వు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, నబీల్ని సేవ్ చేశాడు. నబీల్ని సేవ్ చేయడం వల్ల ఎక్స్ట్రా బూస్టింగ్ ఇచ్చారు, మన నబీల్కి ఇంకా యాక్టివ్ అయిపోతుంది నబీలు. దాంతోపాటు లాస్ట్లో ఎండ్ అయ్యేటప్పుడు కూడా మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడు, రేపు ఏమవుతుందో చూద్దాం అన్నాడు. ఇప్పుడు నేను చెప్తాను ఏం లే, ఇప్పుడు హౌస్లో డేంజర్ జోన్లో ఉన్నాడు నాగమణికంఠ అని చెప్పారు, అంటే లాస్ట్ 2లో వెళ్తాడు నాగమణికంఠ. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా డేంజర్ జోన్ అని చెప్పారు అంటే హౌస్ మేట్స్ డెసిషన్ వచ్చినప్పుడు లీస్ట్ 2లో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను అన్న సీక్రెట్ రూమ్ కూడా సింపుల్, నేను అన్నింది సీక్రెట్ రూమ్ ప్రకారం జరిగింది అక్కడ నా గెస్ ప్రకారం. ఎందుకంటే నాగమణికంఠకి ఎక్కువ ఇవి 0 అని రావడం వల్ల
డేంజర్ జోన్లోకి రావడం వల్ల అదే రేపు హౌస్ మేట్స్ డెసిషన్ ఉంటుంది. హౌస్ మేట్ డెసిషన్ ఏంటి, మీరు పంపించాలనుకుంటున్నారా నాగమణికంట అని లీస్ట్ ఓటింగ్ వచ్చేవాళ్ళు ఒకరు ఉంటారు. అది సోనియాకి లీస్ట్ ఓటింగ్ అనుకోండి, సోనియాకి లీస్ట్ ఓటింగ్, నాగమణికంటకి ఎక్కువ జీరోలు వేశారు. వీళ్ళిద్దరు ఎవరు పోవాలని మీరు అనుకుంటున్నారని అడిగితే అది నాగమణికంటకి ఫేవర్గా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ వచ్చేది అదే. ఎందుకంటే అక్కడ వాళ్ళ ముగ్గురు తప్ప నైనిక, నిఖిల్, పృథ్వీ. ఎందుకంటే నైనిక ఇప్పుడే వేసింది కదా 0, కాబట్టి నైనిక కోపం, కాబట్టి సోనియాకి వేస్తే ఆవిడ తుపాస్ గేమ్ అట్టుంటుంది. సోనియాకి పాజిటివ్గా వేస్తుంది, నిఖిల్, పృథ్వీ ఎలాగో వేయాలి. సో వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా నాగమణికంట ఉండాలనే కోరుకుంటారు, కాబట్టి నాగమణికంట ఉంటాడు. అదే హౌస్ డెసిషన్ అగైనిస్ట్గా వచ్చుంటే నాగమణికంట వెళ్ళాలని కోరుకుంటే నాగమణికంట ఈరోజు సీక్రెట్ రూమ్లో ఉన్నాడు. సోనియాని ఓట్ల ప్రకారం సోనియా కూడా ఎలిమినేట్ అవుతుంది, సోనియా కూడా ఎలిమినేట్ చేసేవాళ్ళు. సో అలా జరిగి ఉండేది. సో హౌస్ మేట్ డెసిషన్ వేరేగా రావడం వల్ల నిఖిల్ సేవ్ అయిపోతాడు, అదే నాగమణికంట సేవ్ అయిపోతాడు, సోనియా ఎలిమినేట్ అవుద్ది అనేది సోషల్ మీడియాలో కోడైకి వస్తున్న బజ్. అదే జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో రేపు ఎపిసోడ్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా ఏదైనా చెప్తే 99% జరగద్ది. నేను చెప్పేది అన్ని ఏదో బజ్జులు గిజ్జులు ఏదో చెప్తా సుత్తంతా. ప్లస్ నేను చెప్పాల్సిన డైరెక్ట్గా చెప్పలేక పిడిది చెప్తా. మ్యాటర్ అదే అర్థం చేసుకోండి. పదే కామెంట్స్లో నువ్వు చెప్పింది జరగలేదు, ఇంకోటి. నేను ఎలా చెప్తానంటే, నేను చెప్పేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఇంకొక 2 యాడ్ చేసి ఇదే చెప్తా. అది అసలు జరగదు, మీకే అర్థమైపోద్ది జరగదని. ట్రిపుల్ ఎలిమినేషన్ పెడతా, దాంట్లో అది ఉండదు. నేను చెప్పేది ఒక పాయింట్ ఉంటుంది. నాకు ఉన్న రెస్ట్రిక్షన్స్ నాకున్నాయి, నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో సోనియా ఎలిమినేట్ అయ్యింది. సోనియా ఎలిమినేషన్కి ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అనేసి అడిగితే 40,000 మంది లైక్ చేయండి అంటే 40,000 మంది లైక్ చేశారు. స్వామి అరాచకంగా ఉన్నారు కదయ్యా. అదే ఎగ్జాంపుల్. ఎంతవరకు ఆవిడ పాజిటివిటీ తెచ్చుకోలేక ఫెయిల్ అయ్యారు అనేది అదే బెస్ట్ ఎగ్జాంపుల్. దాంతోపాటుగా 7 లక్షల సబ్స్క్రైబర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అరాచకమైన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, ఆల్రెడీ 6-7 లక్షల మంది చూస్తారు. నోటుకొచ్చిన కోతి డ్యాన్స్ వేసి ఒక ఫన్నీ వీడియో ఒకటి పెట్టాలి. సో ఆ వీడియో చూడాలనుకుంటున్నా, ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటున్నా, దానికి సంబంధించిన లింక్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. లవ్ యూ.